నుంచి స్టార్ట్ చేసాం. మీకు తెలుసు మనము కృప గురించి నేర్చుకుంటా ఉండి ఈ యొక్క మధ్యలోకి ఈ భాగం తీసుకురావడం జరిగింది. నాకు కూడా నిన్న కూడా అనిపించింది చాలా మంచి పని చేస్తానని. నేను ఈ భాగాన్ని మీకు వినిపించి మళ్ళా విశ్వాసంలోకి వెళ్ళడం చాలా అవసరం. ఎందుకంటే ఓకే స్టార్ట్ చేసాము మెసేజ్. సో ప్రేమ గురించి నేర్చుకుంటా ఉన్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను, దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలా, ఏం కలిగి ఉండాలా అమ్మా? దేవునికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలా. ఎందుకంటే బైబిల్ అంటుంది విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యం, ఇష్టడై ఉండడం అసాధ్యం. విశ్వాసం అంటే ఏంటి? దేవా నువ్వు చెప్పిండేది చేస్తావు, నువ్వు చెప్పిండేది నేను నమ్ముతా, నువ్వు చెప్పినట్లే నేను ముందుకెళ్తా, నువ్వే నా దేవుడవే, నీ వాక్యమే నా జీవితంలో నెరవేర్చబడుతుంది. లేట్ అయినా అర్లీ అయినా నీ వాక్యం చెప్పినట్లా నా జీవితం జరుగుతుంది. కాబట్టి నేను నీ వాక్యాన్ని నమ్ముతా, నువ్వే నా దేవుడవే. పరిస్థితులు ఎట్లున్నా సరే, ఏ అనారోగ్యంలో వెళ్తానా నీ వాక్యం చెప్తుంది, నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించిందని నేను దాని మీద ఆధారపడి నిన్ను విడిచిపెట్టిన తండ్రి. నువ్వు అలా ముందుకు వెళ్తున్నప్పుడు విశ్వాసం అంటే అదే. వాక్యం మీద వెళ్తున్నప్పుడు, వాక్యాన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు, వాక్యాన్ని చెప్తున్నప్పుడు, వాక్యమే నా సమస్తం అని చెప్పి నువ్వు ఆధారపడినప్పుడు అది విశ్వాసంలో నడచడం అంటే. అది చాలా ఇష్టం అంట దేవునికి. బైబిల్ అంటుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. కానీ ప్రేమ గురించి మీరు నేను నేర్చుకుంటాను. బైబిల్లో దేవుడు అంటాడు విశ్వాసం కంటే శ్రేష్టమైనది ఏంటంట ప్రేమ. సో విశ్వాసం ద్వారా దేవునికి నువ్వు ఇష్టడే ఉండొచ్చు. నువ్వు ప్రేమ కలిగి జీవిస్తే నువ్వు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడుగా బ్రతుకుతావు. అందుకే ఇష్టడు శ్రేష్ఠుడు మర్చిపోకండి కదా. అందుకే ఎక్కడ రాయబడింది కదా, 13:13లో రాయబడింది కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ప్రేమ శ్రేష్టమైనది. నువ్వు నేను ప్రేమతో ఈ భూమి మీద బతుకుతూ ఉంటాయి. జాగ్రత్త, దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎంత ప్రెషర్ వేసినా దాన్ని వివరించాలి, అంత ఇంపార్టెంట్. నీ ఎవరైతే ప్రేమలో నడుస్తారో వాళ్ళ ముందర ఏ దయ్యం నిలబడలేదు, ఏ బెదిరికం నిలబడలేదు, ఏ సమస్య నిలబడలేదు. అందుకే యేసు ప్రభు మీద ముందర ఏది నిలబడేది కాదు. ఎందుకంటే యేసు ప్రభు పాపం లేనివాడు, పరిశుద్ధుడు, ప్లస్ ప్రేమలో నడిచేవాడు. కాబట్టే ఏ చీకటి ఆయన ముందర నిలబడేది కాదు. అర్థమవుతుందా మీకు? ఈరోజు నువ్వు నేను యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే ఉన్నాం. మీరు నేను పరిశుద్ధులం, మీరు నేను నీతిమంతులం. యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. దీన్ని పక్కన పోనీకండి. యేసు ప్రభువు సమాధిని గెలిచి లేచిన తర్వాత ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. ఆయన నీతిమంతుడు. మా పిల్లలు మాట్లాడుకుని చేయాలి తల్లి నువ్వు. ఆయన నీతిమంతుడు, నువ్వు నేను నీతిమంతులు. ఆయన పరిశుద్ధుడు, మీరు నేను పరిశుద్ధులం. ఆయన సమస్తం మీద అధికారం కలిగిన వాడు, మీరు నేను సమస్తం మీద అధికారం కలిగిన వాడు. అందుకే ఆయన అన్నాడు నేను చేయు కార్యములని మీరును. అయితే ఒక్క చోట తేడా పడుతుంది మీకు నాకు. ఆయనలాగా ప్రేమగా నడుస్తానమా లేదా, ఆయనలాగా ప్రేమలో నడుస్తానమా లేదా. అందుకే ఈ యొక్క ప్రేమ అనే విషయంలో నువ్వు ఆరితేరిన వ్యక్తివైతే, నువ్వు ప్రేమ అనేది అర్థం చేసుకొని నువ్వు ప్రేమలో నీ జీవితాన్ని భూమి మీద నడిపితే, యేసు ప్రభు జీవితం ద్వారా ఎలా ఆశీర్వదించబడిందో ఈ భూమి నీ ద్వారా, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నీలో నుంచి మహిమ చూస్తారు. నీలో నుంచి మహిమ రాకుండా ఆపుతాండేది ఈరోజు. ముఖ్యంగా ఇక్కడున్న వాళ్ళకి చెప్తున్నా, విశ్వాసం గురించి వింటున్న మీలో నాకు అర్థమైంది ఏంటంటే ప్రేమ లేకుంటే నీ విశ్వాసం ఉన్నా కూడా నువ్వు దేవుని యొక్క మహిమ నీలోంచి ప్రవహించలేదు. సో అందుకే ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. ఓకే, నిన్న వారం మనం చాలా కొన్ని ముఖ్యమైన విషయాలు చూసుకున్నాం. ఈరోజు కూడా కొన్ని ప్రిన్సిపల్సే నేను చెప్పాలా. లాస్ట్ వీక్ మాదిరి రేపారం నేను ప్రేమలో నడవడం ద్వారా వచ్చే బెనిఫిట్స్, లాభాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రోత్సహించండి వచ్చి వినేదానికి. ఒకవేళ ఈరోజు ఎవరైనా రాకుంటే ఇంట్లో వినిపించండి. ఆయన నిన్న వారం ఎవరైనా వినుకుంటే వినిపించండి. నీ భర్త నిన్ను ప్రేమించాలంటే ఫస్ట్ ప్రేమ గురించి వినాలా. అమ్మ అర్థమవుతుందే సిస్టర్? నిద్ర రాదు కదా ఎవరికి? నిద్ర వస్తా అంటే నీళ్ళు తాగండి, ప్రార్థన చేయండి, గద్దించండి నిద్ర తెచ్చే స్పిరిట్ని. ఓకే ఈరోజు 4 విషయాలు మీకు చెప్పాలి పిల్లరా. ఓకే ఆల్రెడీ 11:25 అయింది ఈరోజు.
సో తొందరగా విషయాలు చెప్తాను నేను. మొదటిది నేను నేర్చుకోవాల్సింది ఈరోజు, నువ్వు రక్షింపబడ్డావు అనేదానికి ఎవిడెన్స్ ఏంటి? తెలుగులో ఎవిడెన్స్ అంటే ఆధారం ఏంటి, సాక్ష్యం ఏంటి, నేను రక్షించబడ్డావు అనేదానికి కదా. జనరల్లీ మీరు ఏమంటారంటే, ఎవరన్నా అడిగాను అనుకోండి, బ్రదర్ మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా, రక్షింపబడ్డారా అంటే వెంటనే అనేది ఏమంటే, జనరల్ ఆన్సర్ ఏమంటే, అవును బ్రదర్ నేను చర్చికి వెళ్తా, ఫలానా చర్చికి వెళ్తాను నేను అంటారు కదా. లేకుంటే ఏమంటారమ్మా రక్షింపబడ్డావు అంటే అంటారు బాప్తిసం తీసుకున్నాను అంటారు. కానీ బైబిల్ ప్రకారము ఎవిడెన్స్ ఏంటంటే, బైబిల్ ప్రకారము ఆధారం సాక్ష్యం ఏంటంటే నువ్వు రక్షింపబడ్డావు అనే దానికి తీకండి. నేను తిమ్మనప్పుడు తిని వాక్యం రోమిలు రాసిన పత్రిక 9:10 ప్రకారము, ఎవరైతే హృదయమందు విశ్వసించి నోటితో యేసే ప్రభు అని ఒప్పుకుంటారో వారు రక్షించబడిన వారు అని బైబిల్ చెప్తుంది. ఏమా హృదయమందు విశ్వసించడం అంటే, నువ్వు దేవుని గురించి విన్నావు, యేసు ప్రభు గురించి విన్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, ఆయన వచ్చి రక్షించాడు, ఆయన పాపంగా మారాడు, ఓకే, అది నువ్వు హృదయమందు ఆ మాటలు విని ఏం చేశావు, విశ్వసించావు. ఆ తర్వాత ఏం చేశావు, నోటితో ఒప్పుకున్నావు, ఏమని, యేసే ప్రభు అని. ఓకే, అది అక్కడ రాయబడింది అనమాట. నువ్వు రక్షించబడ్డావు అనే దానికి చర్చి పోవడం కాదు. చర్చికి పోయిన వాళ్ళు చాలామంది రక్షణ లేని వారు ఉంటారు, అర్థమవుతుందా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలామంది రక్షణ లేని వారు ఉన్నారు. వాళ్ళు బాప్తిసం ఎందుకు తీసుకున్నారో ఏదో మంచి జరుగుతుందని, ముఖ్యంగా మనలాంటి దేశంలో. కానీ అది కాదు, నువ్వు రక్షింపబడ్డానికి సాక్ష్యం ఏంటంటే నువ్వు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలా. రెండవది, అది ఈరోజు నా టాపిక్లో, 1 యోహాను 4:18 ఏం రాబడింది పెట్టండి ఆయన. 1 యోహాను 3:14 ఏం రాబడింది చూడండి. ఏంటి ఎవిడెన్స్, ఏంటి సాక్ష్యం, ఏంటి ఆధారము నేను రక్షించబడ్డామంటే? ఒకటి, నువ్వు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నావు. వింటానవా? ముందర చూడు, బైబిల్ తీసుకుని కూర్చున్నావు కదా. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిల్చున్నాడు. నువ్వు సాక్ష్యం ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు అనే దానికి ఇక్కడ రాయబడింది. మనము సహోదరులను ప్రేమించున్నాం కదా అంటున్నాడు. మేము ఎరుగుదుము. ఏమి ఎరుగుదుము? మేము మరణంలో నుండి జీవంలోనికి ప్రవేశించి ఉన్నాం. మేము ఎరుగుదుము. ఎందుకు? మేము సహోదరులను ప్రేమించున్నాం కాబట్టి మాకు తెలుసు. ఏం తెలుసు సార్ మీకు? మేము మరణంలో నుంచి దాటి ఉన్నాం, మేము రక్షించబడి ఉన్నాం. ఏ దాని ద్వారా అంట? నువ్వు రక్షించబడి ఉన్నావా లేదా అనే దానికి నిదర్శనం ఏంటంటే, నువ్వు సహోదరులు ఎదుట ఏం కలిగి ఉంటావు? సహోదరులతో ప్రేమ కలిగి ఉంటావు. ఇక్కడ రాయబడింది చూడండి, మరణం నుంచి జీవంలోనికి అంటే ఏంటి? ఏం మరణం నుండి జీవం అంటే ఈ మరణం, భౌతిక మరణం కాదు. శరీరంలో అందరూ చనిపోతారు కదా, మనం అది ఇంకా దాటలేదు. లైక్ ఇక్కడ రాయబడినది శారీరక మరణం గురించి కాదు. శారీరక మరణం కరెక్టేనా? శరీరంలో మరణించడం, ఓకే, అది అందరికీ ఉంది. ఒకరోజు మనం అందరూ చనిపోవాలి కదా. ఆ తర్వాత తెలుసు కదా మీకు, చనిపోయిన తర్వాత ఏమవుతుందో. యేసు ప్రభులో ఉన్న వారికి, పాపక్షమాపణ కలిగిన వారికి పరలోక రాజ్యానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. లేనివారు, రక్షణ లేనివారు మరి దేవునికి దూరంగా పాతాళానికి వెళ్తారని బైబిల్ సెలవిస్తుంది. ఓకే, అది మనం శరీరంలో చనిపోయిన తర్వాత జరిగేది. ఓకే, ఈవెన్ ఈ శారీరక మరణం కూడా దేవుడు తీసేస్తాడు పిల్లరా. ఇది శత్రువు దేవునికి. మరణం శత్రువు పిల్లరా. చాలామంది క్రైస్తవులతో వచ్చిన ఇబ్బంది ఏమంటే, దేవుడే చంపినాడు అంటారు, దేవుడే ఆయుష్ నిర్ణయించాడంటారు. అసలు మరణం అనేది శత్రువు దేవునికి. అందుకే మరణం మన ఇంట్లో ఇష్టం లేదు దేవునికి. పిల్లలు చనిపోవడం ఇష్టం లేదు, అకాల మరణం ఇష్టం లేదు. అసలు నువ్వు 120 సంవత్సరాలు బ్రతకాల దేవుని యొక్క హృదయం ప్రకారం. అంతకుముందు ఏ మరణం, నువ్వు ఎవరైనా మరణిస్తే దేవుడు అందరికంటే ఎక్కువ ఇష్టపడనివాడు, బాధపడేవాడు. సో దయతో మరణాన్ని దేవునితో ముడిపెట్టకండి. అందుకే దేవుడు బైబిల్లో అది నా శత్రువు, దాన్ని తీసేస్తాడు దేవుడు. యేసు ప్రభు ఎప్పుడు రెండవ రాకల్లో శారీరక మరణమే ఉండదు ఆ తర్వాత. ఓకేనా? విషయం ఏమంటే, ఇక్కడ రాయబడింది ఏంటంటే, మరణంలో నుండి జీవంలోనికి అంటే ఒకప్పుడు దేవుడు లేకుండా ఉంటేమే, దేవుడితో సంబంధం లేని వారంగా ఉంటేమే. ఇప్పుడు మనము దేవునితో సంబంధం కలిగిన వారుగా ఉన్నాం. దేవుని యొక్క
జీవితాన్ని కలిగి ఉన్నాం, ఇప్పుడు నేచర్ని కలిగి ఉన్నాం, స్వభావాన్ని ఇప్పుడు కలిగి ఉన్నాం. అది మరణం నుంచి జీవంలోని కంటే మీరు నేను మమ్మీ డాడీకి పుట్టినప్పుడు మమ్మీ డాడీ స్వభావం మనలో ఉండింది. నువ్వు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది నువ్వు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు లిటరల్లీ దేవుని స్వభావం మనలో వచ్చింది. మనము దైవిక స్వభావం కలిగి ఉన్నారు. ఇది మతం కాదు, ఇది తిరిగి నువ్వు దేవునికి జన్మించిన జీవితం. నువ్వు కొత్త సృష్టివి, నీలో దేవుని స్వభావం ఉంది. అందుకే డిమాండ్ చేస్తాడు దేవుడు, నువ్వు దేవునిలా ప్రేమించమని. ముందుకు వస్తాం ఆ తర్వాత. ఓకే, సో అది దానికి అర్థం మరణం నుంచి జీవంలో కంటే. అందుకే నువ్వు మరణం నుంచి జీవంలోకి ప్రవేశించావు కాబట్టి ఆయన అంటాడు, మేము ఎరుగుదుము. ఏం ఎరుగుదు సార్? మేము మరణం నుంచి జీవంలోకి ప్రవేశించాము, అందుకనే మేము మా సహోదరులని ప్రేమిస్తాం. నేను చెప్తున్నా నీకు ఎవిడెన్స్ ఏంటో నువ్వు రక్షింపడ్డావు అనే దానికి. నువ్వు సహోదరులని ప్రేమిస్తావు. నువ్వు సహోదరులని ప్రేమించని వాడవైతే ఇప్పుడు కూడా నీ ఆత్మకు సాతాను తండ్రిగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తూ ఉంటే నీ ఆత్మకు తండ్రి ఎవరు? దేవుడు. నువ్వు ప్రేమలో లేకుండా జీవిస్తూ ఉంటే నీ ఆత్మకు ఇప్పుడు కూడా సాతాను తండ్రిగా ఉన్నాడు. ఓకే, సో అందుకనే నీ ఎవిడెన్స్ ఏంటి, సాక్ష్యం ఏంటి? ముందర చూడనైనా సాక్ష్యం ఏంటి నువ్వు రక్షించబడ్డావు అనే దానికంటే నువ్వు నీ సహోదరులని ప్రేమిస్తావు. బిడ్డ ఏం చేస్తావు? అందరికీ ప్రశ్న మార్క్ ఇవ్వడు. సహోదరులను ప్రేమించంటే ఏంటి సార్? ముందర చూడాలా. చాలామంది కనపడడంలే ఈరోజు. ఏమన్నా దాంట్లోకి ఏమైనా వెళ్ళారా ఈరోజు? అమ్మా దాంట్లోకి మునిగే. ఓకే, ముందర చూడండి. నాకు తెలుసు ఈ క్రిటికల్, లైక్ మీకు ఇప్పుడు నేను ఏం చెప్పా, మీరు సహోదరులని ప్రేమించకుండా ఉంటే మీరు రక్షించబడ్డారు అనేదానికి అది ఎవిడెన్స్ కాదు. నువ్వు సహోదరుని ప్రేమిస్తూ ఉంటేనే అది ఎవిడెన్స్ నువ్వు రక్షణ పొందుకున్నావు అని చెప్పా. ఇప్పుడు మీలో అందరిలో ప్రశ్న రావచ్చు, వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఏమనంటే అది ఎట్లయితుంది సార్? మాకు అందరికీ ఏదో ఇష్యూలు ఉన్నాయి. అదే నవ్వుముఖం కూడా పెట్టారు. ఏంది ఇష్యూలు ఉన్నాయి సార్? మాకు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. మేము కొంతమంది బంధువులతో మాట్లాడం, కొంతమంది స్నేహితులతో మేము మాట్లాడం, చర్చిలో కూడా మాట్లాడం. మేము పొలిటికల్ లీడర్, మాకు ఎలక్షన్లో నిలబెట్టరు, కానీ మేము అందరికంటే ఎక్కువ గెలిచాల్సిందే. కానీ ఏం చేసాం? వీడు వచ్చి కూర్చున్నాం మేము ముందర కదా, ఆలోచన వస్తుంటాయి కదా. ఏమని? మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. ఏది ఆ మాట అంటావు నువ్వు? అంటే మేము సహోదరులను ప్రేమించుకోకుంటే మేము రక్షించబడలేదనా అర్థము? జాగ్రత్త తిన్నానులారా. ఎందుకు మనం ప్రేమించమంటే సహోదరులని, సహోదరులు అంటే మొగోళ్ళనే కాదు, సహోదరులను కూడా బైబిల్లో ఎప్పటికీ మొగోళ్ళనే మాట్లాడి. ఎందుకంటే ఆడ ఎక్కడి నుంచి వచ్చింది? నేను పురుషుల్లో నుంచి వచ్చింది. ఓకేనా? అందుకని దేవుడు అలా చెప్తాడు. అంటే నువ్వు స్త్రీగా లెక్కలేదని కాదు, అందరికీ. జాగ్రత్త దీని ముందర చూడండి. ప్రాబ్లం ఏంటంటే నువ్వు ప్రేమించకపోవడానికి, ఈవెన్ నువ్వు రక్షించబడిన తర్వాత కూడా నీ యొక్క మనస్సు, నీ యొక్క శరీరము నీ మీద ఆధిపత్యం చేయడం వల్లే నువ్వు ఈరోజు ఎవరితోనో మాట్లాడుకోవడానికి కారణం. నీ శరీరము, నీ మనస్సు నీ మీద ఆధిపత్యం చేస్తాను. అంటే నీ ఆత్మ మీద ఆధిపత్యం. నువ్వంటే నువ్వు ఆత్మవే. నువ్వు యాక్చువల్గా నీ ఆత్మ దేవుని స్వభావంతో నిండి ఉంది, అంటే దేవుని ప్రేమతో నిండి ఉంది. అందుకే రోమిలు రాసిన పత్రిక 5:5 ఏం రాబడింది? దేవుని ప్రేమ మనలో కుమరించబడింది. ఎప్పుడు? నువ్వు నూతన సృష్టిగా పుట్టినప్పుడు. నిన్న వారం చూసుకున్నాము, ఆ యొక్క ఆత్మ ఫలాలు మనలో ఉన్నాయి. దాంట్లో మొదటి ఆ ఫలము ప్రేమ. మీరు నేను యాక్చువల్గా ప్రేమకు పుట్టి ఉన్నాం. మీరు నేను ప్రేమే ఉన్నాం పిల్లలు. అందుకే నేను చెప్పాను, ప్రేమావతి అని పెట్టుకో, ఇంక నుంచి పేరు మిస్టర్ ప్రేమ అని పెట్టుకోవచ్చు మొగోళ్ళు. నిజం పిల్లరా, మనము ప్రేమకు పుట్టి ఉన్నాం. అయితే సమస్య ఏమొస్తుంది ఇక్కడ? ఎందుకు నువ్వు ప్రేమించకపోతున్నావు? ఎందుకు నువ్వు మాట్లాడడంలే ఆ సిస్టర్తో? ఎందుకు ఆ ముత్యాలకి నీ నరాలన్నీ వాసిపోతాయి? ఆమెను చూసాలకి నువ్వు ప్రాణమే పోయినట్లుంటుంది. ఇంకా బతికుందా ఈమె భూమి మీద, ఎప్పుడెప్పుడు పోతుందబ్బా అనిపిస్తుంది. చూసారా ఎంత సంతోషము? కారణము నీ యొక్క మనస్సు, శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకోకపోవడం. యాక్చువల్గా నువ్వు దాని మీద నిలబడినప్పుడు నువ్వు ఎవరైనా ప్రేమించగలవు. అందుకే ఈరోజు ప్రీచింగ్ బాగా విను లాస్ట్ వరకు. భార్యాభర్తలు ఎవరైనా కొట్లాడుకొచ్చినా పర్లేదు, ఈరోజు విను. అమ్మా
సో అందుకనే నువ్వు సహోదరులను ప్రేమిస్తున్నావు అనేది ఒక నిదర్శనము, కరెక్టేనా? నిదర్శనం, ఎవిడెన్స్ నువ్వు రక్షించబడ్డావు అనే దానికి. నేను చిన్న 2 సాక్ష్యాలు చెప్తాను ప్రాక్టికల్గా. ఒకరోజు ఒక వ్యక్తిని ఒక పాస్ట్ అడిగాడు అనమాట, ఒక దేవుని సేవకుడు అడిగాడు. ఏమడిగాడంటే, నువ్వు రక్షించబడ్డావు బ్రదర్ అన్నాడు. అవును బ్రదర్ రక్షించబడ్డాను అన్నాడు. అన్నప్పుడు నిజమా, నువ్వు గ్యారంటీ ఉందా నీకు అన్నాడంట. అంటే మీరు అర్థం కావాలంటే ఒక స్టోరీ టైప్లో చెప్తాను, ఇది జరిగింది, వేరే సాక్ష్యం. నేను అవును బ్రదర్ అన్నాడు. ఎలా చెప్పగలవు అన్నాడు. ఎలా చెప్పగలవు అంటే ఓకే అని చెప్పి తను స్టార్ట్ చేశాడు, ఎలా చెప్పగలడో తను రక్షించబడ్డాడని. ఏం జరిగిందంటే బ్రదర్, నేను యాక్చువల్గా పుట్టుక నుంచి క్రైస్తవుని. ఈ బ్రదర్ చెప్తున్నాడు రక్షించబడింది ఎట్లా అనే దానికి నిదర్శనము, గ్యారంటీ ఎట్లుంది నీ దగ్గర అన్నప్పుడు, నేను రక్షించబడినప్పుడు పుట్టుక నుంచే చర్చికి వెళ్తాను, సండే స్కూల్ నేను వెళ్ళా. కానీ ఏళ్ళైనా కూడా నేను ఒక అలాగే జీవిస్తూ ఉంటే, రక్షణ లేకుండా చర్చికి పోతా ఉంటే, ఏళ్ళు అయిపోయినాను నేను రక్షణ లేకుండా అట్లే పోతూ ఉండి. అయితే మా చర్చిలో సాక్ష్యాలు చెప్పేవాళ్ళయ్యా, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. సాక్ష్యాల పీరియడ్ మన దగ్గర లేదనుకోండి, ఈ చర్చిలో నాకే టైం సరిపోతుంది, మీకే ఇచ్చేది సాక్ష్యాలు. హలో, ఓకే. సో ఒక టైం వస్తుంది సాక్ష్యాలు, ఎందుకంటే 6-7 గంటలు ఉంటుంది చర్చి మందే. ఇప్పుడు మాత్రం ఉండదు, అది టైం ఏం అన్నీ మారుతాయి, చూస్తానండి. ఓకే, ఏమో ముందు చూడండి. అయితే సాక్ష్యాల సమయంలో ఆయన సాక్ష్యం చెప్తున్నాం మీకు. ఆ సాక్ష్యాల టైంలో ప్రతిసారి ఒక ముసలాయన పీటర్ అని ఆయన వచ్చాడు స్టేజ్ మీదకి సాక్ష్యాల సమయంలో. మైక్ తీసుకొని ఆయన ఎప్పుడు ఏమనేవాడు అంటే, దేవుడు నన్ను ఇంతవరకు కాపాడాడు, ఆరోగ్యం ఇచ్చాడని చెప్పేవాడు. నేను ఆడ గుంపులో కూర్చొని, ఈ ముసలోనికి ఏం పనిలే, మైక్ దొరికేళ్ళకి స్టేజ్ ఎక్కుతాడు, దేవుడిచ్చా వయసు ఇచ్చా అంటాడు అని అనుకునేవాడంట ఆయన కూర్చోనాడు. అలా తర్వాత ఈ యొక్క పరంపరలో టెస్టిమోనీస్లో ఒక ఆంటీ ఎక్కేది. ఆ ఆంటీ కూడా నా భర్త తాగుబోతూ నా దేవుడు కాపాడతాడు అని చెప్పేది ఆమె సాక్ష్యంలో. అని ఆమె చెప్పేటప్పుడు నేను అనుకునేవాడు కూర్చొని, భలే కాపాడినల్లే. ఆమెకు చెప్పండి గట్టిగా అరసద్దనమ్మా, నేను ఇటు అరుస్తాను. చర్చిలో సిస్టర్ అట్లా అరసకూడదు అని ముందో చూడండి, నేను పర్లేదు, ప్రేమ గురించే మాట్లాడుతాను పైనుంచి. సరే ఎన్ని పరీక్షలో మాకి అట్లా ఆడిస్తే ఎట్లాక మెల్లి మాట్లాడుకోవాలా. ముందర చూడండి, ఆ ఆంటీని ఆమె ఆంటీ అంటే గుర్తొస్తారు. నేను ప్రేమమైనాక ఏం బాధపడద్దు. సో ఏమో పాయింట్కి రండి. ఆమె మాట్లాడదాం అనుకునేది, ఈ ముసలాంకి ఏం పనిలే, దేవుడు కాపాడుతాడు, ఇప్పుడు కాపాడలే, ఏం కాపాడతాడు, ఎప్పుడు చూసినా ఇదే అనుకునేవాడిని వాళ్ళు సాక్ష్యం చెప్పేది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇలాగే చర్చిలో కూర్చొని వినేటప్పుడు నిజంగా దేవుడు నన్ను తాకాడు. దైవజనుని యొక్క వాక్యం వింటానప్పుడు తాకిన తర్వాత ఆ రోజు నాకు కనువిప్పు కలిగి పరిశుద్ధాత్మ దేవుడు నా మైండ్ని తెరిచాడు. అరే నేను ఏంటి నా బతుకు, నేను క్రైస్తవుని చెప్పి తిరుగుతానా, నేనే రక్షణ లేని వాన్నే. ఆ రోజు నేను లేచి దేవుని ఎదుట కన్నీరు కార్చి, సారీ ప్రభువా, అయ్యా నన్ను రక్షించు నాయనా, నీ కుమారుడు యేసు కరుణిస్తున్న రక్షకుడు అని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగిందనా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నేను రక్షించబడ్డానని గ్యారంటీ నువ్వు అడిగితే నేను చెప్తానని చెప్పి ఏం చెప్పాడంటే, ఆ తర్వాత ఆ సాక్ష్యం సమయంలో అంకుల్ వచ్చేవాడు. మళ్ళీ ఈసారి అంకుల్ వచ్చినప్పుడు నేను ఆ యొక్క ఆలోచనలు లేకపోయినా దగ్గర ఏముందంటే, ఓ అంకుల్ నిజంగా ప్రభువా నువ్వు ఎంతో కాపాడేవా అంకుల్ని, ఈ వయసులో కూడా తనకు మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా అని అదే సమయంలో ఆడ కూర్చొని నేను ఇప్పుడు అదే ఆలోచిస్తాను. ఆ ఆంటీ వచ్చినప్పుడు ఆంటీతో పాటు నేను అనేవాడిని, అంతకుముందు ఏమనేవాడిని, ముసలామికి ఇంకా పని ఏంలే, ఇంతవరకు కాపాడలే, దేవుడు ఇప్పుడు కాపాడతాడు, తాగుబోతుంది దేవుడు కాపాడతాడు తాగుబో అనుకునేవాడిని ఆడ కూర్చొని. ఇప్పుడు నేను ఆంటీ చెప్పేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చి నేను ప్రభువా అంకుల్ నేను తొందరగా ఈ చర్చిలో చూడాలి, అంకుల్ నేను రక్షింపడం చూడాలా. అందుకే నేను నమ్ముచున్నాను సార్ నేను రక్షించబడ్డానని. నేను ఇది సాక్ష్యంగా చెప్పా. అది నీ జీవితం ఉండాల్సిందే. నీలో ప్రేమ ఉంటే రక్షింపబడిన తర్వాత అదే మీకు నాకు జరిగింది. అదే అక్కడ రాయబడింది పిల్లరా. అమ్మ 1 యోహాను 3:14-15 ఏం రాయబడింది చూడండి. ఇప్పుడు పెట్టిన 14, మనము సహోదరులను ప్రేమించున్నాం కనుక మనకు అర్థమవుతుంది మనం ఎక్కడి నుంచి దాటి ఉన్నాం,
సాతాన్ చేతిలో నుంచి దేవుని చేతిలోకి వచ్చి ఉన్నాం. ఆ తర్వాత అంటాడు అక్కడ, మేము ఎరుగుదుం ఇది ఏంటి, ఎందుకు ఎరుగుతున్నావు, నువ్వు రక్షింపడ్డావని ఎలా తెలుసు అంటే, మేము సహోదరులని ప్రేమించున్నాం. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంట, జీవంలోనికి దాటలేదు. పైన ఏమన్నాడు, మేము మరణంలో నుండి ఏదానికి దాటినాం, జీవంలోనికి. కింద అంటాడు ప్రేమ లేనివాడు ఏడన్నాడంటే ఇంకా మరణంలో నిలిచి ఉన్నాడు. ఓకే, ఆ తర్వాత తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. అమ్మయ్య, ఏ హంతకుడును, ఏ నరహంతకుడును, సరే ఏ నరహంతకుని ఎందును నువ్వు రక్షింపబడలేదని అర్థం దానికి. కానీ నేను ఒక మాట చెప్తాను, ఓకేనా, మీకు అర్థమైంది కదా. మీరు ఈ వ్యక్తి గురించి ఇప్పుడు సాక్ష్యం విన్నారు. ఎందుకు మీరు ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ మీకు, నేను రక్షింపబడను లేదా అని. నేను చెప్తున్నా మీకు, ఎందుకు మీరు ప్రేమించలేకపోతున్నారంటే, మీ ఆత్మని మీ మనసు శరీరాన్ని ఆత్మని అణిచివేస్తాండి. ప్రేమ ఉంది ఆత్మలో, బయటికి రానికుండా. ఏం చేస్తావు ఇప్పుడు, ఏం చేస్తావు అనుష, ఏం చేస్తావు నువ్వైతే? సింపుల్గా చెప్తాను చూడండి, 2 విషయాలు. నీ ఆత్మలో దాగుండేది బయటికి తేలా, నువ్వు అందరినీ ప్రేమించాలంటే మొదట కన్ఫెస్ చేయడం మొదలు పెట్టాలని. ఏమని? నేను ప్రేమతో నిండిన వ్యక్తిని, దేవుని నేచర్ నాలో ఉంది, దేవుడు ప్రేమించినట్ల నేను ప్రేమిస్తా, దేవుడు క్షమించినట్ల నేను క్షమిస్తా, దేవుని నేచర్ నాలో ఉంది, నేను మరణం నుంచి జీవంలోకి దాటి ఉన్నా, జీవం నాలో ఉంది, దైవత్వం నాలో ఉంది. నువ్వు ఎప్పటివరకైతే అది చెప్పవో నువ్వు ప్రేమించలేవు బిడ్డ. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి, మీరు చెప్పాలా. రెండవది, నువ్వు ఆ వ్యక్తిని దీవించాలా. నీకు ఎవరైతే ముఖం చాటేస్తున్నావో ఆ వ్యక్తిని ఇంట్లో దీవించు, ఆ వ్యక్తిని అనుక్షణం దీవించు. ఆ వ్యక్తి ఫలించాలని, ఆ వ్యక్తి అభివృద్ధి చెందాలా, ఆ వ్యక్తికి మేలు జరగాల, ఆ వ్యక్తి కుటుంబం బాగుపడాలా, ఆ వ్యక్తి ఆస్తులు కలిగి ఉండాలా. అప్పుడు నువ్వు నీ శరీరాన్ని మనస్సును ఆధీనంలోకి తీసుకుంటావు. నీ ఆత్మ పైన ఉంటుంది, నువ్వు ఎవ్వరైనా ప్రేమించగలవు. ఓకే, చిన్న ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను నేను. బ్రదర్ కెన్నీత్ హేగన్ యొక్క సాక్ష్యం మీరు అర్థం చేసుకోవాలని ప్రాక్టికల్ చెప్తున్నా, అట్లే చెప్పే కంటే. ఈయన 1933లో 1933లో రక్షింపడ్డాడు. సారీ, నాకు పుట్టాడో రక్షింపడ్డా నాకు గుర్తు రావడం లేదు ఇప్పుడు. ఓకే, ఏనో రఫ్గా నేను మీకు సాక్ష్యం చెప్తా. ఈయన కూడా బార్న్ క్రిస్టియన్, చర్చికి వెళ్ళేవాడు ఈయన కూడా. అయితే 17 ఏళ్ల వయసు అప్పుడు భయంకరమైన అనారోగ్యంలో పడి, హార్ట్ ప్రాబ్లం ఉండి చనిపోయే స్థితిలో ఉండే. ఇంకా చనిపోతాడని పెట్టుకున్నారు ఇంట్లో ఒక శవంగా. ఆ సమయంలో తన సాక్ష్యంలో ముందు జాగ్రత్త వినండి, ఈయన చనిపోవడం జరిగింది కూడా. ఈయన ఆత్మ నరకానికి కూడా పోయింది. బ్రదర్ కెన్నీత్ హేగన్ గురించి చెప్తున్నాను నేను. గొప్ప దైవజనుడు, మంచి దైవజనుడు. నరకానికి వెళ్ళినప్పుడు 17 ఏళ్ల వయసులో ఉన్నాడు పిల్లోడు. బెడ్లో నుంచి ఆత్మ లేచి, తన ఆత్మ బాడీ పడింది. బాడీ అక్కడే చూస్తున్నాడు కూడా ఆయన సాక్ష్యంలో చెప్పడం. నరకానికి వెళ్ళినప్పుడు నరకం నుంచి దేవుడు మళ్ళా తీసుకొచ్చాడు అతన్ని, పోనీకుండా లోపల గేట్ వరకు పోయి. ఇలా ఆయన జీవితంలో సిస్టర్ వింటున్నారు కదా, కొద్దిగా పడుకునే వాళ్ళని మేలుకొల్పండి. మా లావణ్య, రైట్ లెఫ్ట్ చూసుకోవాలి మనం, అప్పుడప్పుడు సహాయం చేయాలి. సహోదరుల్ని ద్వేషించకూడదు, అట్లా సహోదరుల్ని ప్రేమించాల. ఒక ముందు చూడండి ఆయన. అయితే ఈ విధంగా 3వసారి తను గట్టిగా అరవడంలో, యేసయ్యా నన్ను రక్షించు అన్నప్పుడు తను మళ్ళా ఆ తర్వాత నరకానికి పోకుండా ఆ వ్యక్తి బ్రతకడం జరిగింది. ఇది బ్రదర్ కెన్నీత్ హేగన్ సాక్ష్యం. అయితే ఆ తర్వాత తను ఆరోగ్యం పొందుకొని రక్షింపడి ఇలా ముందుకు జీవితంలో వెళ్తున్నాడు. ఇతని దగ్గర ఒక అలవాటు ఉండే, ఇంకా రక్షింపడకముందే. ఏం అలవాటు అంటే, 17 ఏళ్ల వయసు అప్పుడే చూడండి, తనను ఎవరైనా ఇష్టం లేదనుకో, తనకి ఎవరన్నా ఏమని అన్నారనుకో, వాళ్ళని రౌండ్ ఆఫ్ చేసి వాళ్ళతో మాట్లాడేవాడే కాదంట. వాళ్ళు ఇట్లా వస్తా అంటే ఇట్లా తప్పించుకుని పోయేవాడు, మొగం చాటేసేవాడు, వాళ్ళని అసలు వాళ్ళు వస్తానే చూడనట్లుగా తప్పించుకుని పోయేవాళ్ళు. ఆ యొక్క చెడ్డ అలవాటు ఆయన దగ్గర ఉండేదంట. అయితే రక్షింపడ్డాడు. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత కూడా ఇంత గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి, దేవుని స్వరాన్ని విని నరకానికి పోకుండా స్వర్గంలో రక్షింపబడిన వ్యక్తి, ప్రభువు స్వరం సాక్ష్యం విన్న వ్యక్తి, రోగం నుంచి బయటపడిన వ్యక్తి రక్షింపడ్డాడు ఇప్పుడు. అయినా కూడా ఈ అలవాటు ఉందంట ఆయన దగ్గర. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన రోడ్లో వెళ్తున్నప్పుడు ఎదురు నుంచి ఒక ఆంటీ వస్తుంది, వాళ్ళ బంధువులు ఆమె వస్తుందంట. వస్తున్నప్పుడు చూసామని వెంటనే గుర్తొచ్చింది, ఆమె ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో వాళ్ళ చూసి అనుకున్నాంట,
ఈ ఆంటీ వస్తుంది, మనం ఓల్డ్ ట్రీట్మెంట్నే అప్లై చేయాలని. ఏనది ఈమెతో మాట్లాడకూడదు, నేను తప్పించుకొని పోవాలా వేరే చూడని ఇట్లా ఎదురు వచ్చేవాడు ఆ సైడ్ రోడ్లోకి పోయాడంట. పోయినప్పుడు ఏం జరిగిందంటే, పోతా ఉన్నప్పుడే ఆ దాటుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ వాక్యం గుర్తొచ్చిందనగా, మరణం నుంచి జీవం దాటి ఉన్న వాడికి గుర్తు ఏంటంటే వాడు దాటాడని, వాడు సహోదరుని ప్రేమిస్తాడు. హెగెన్, నువ్వు ప్రేమించవా ఆమెను అన్నప్పుడు ప్లరా ఆయన సాక్ష్యంలో విన్నా నేను. అక్కడక్కడే పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యం తాగ్గానే అక్కడే ఏడవడం మొదలుపెట్టారు రోడ్లోనే. ఏడుస్తూ ఈ సైడ్కి మళ్ళా వచ్చి ఆమె ఎదుటికి పోయి ఆంటీ దగ్గరికి, ఆంటీ చేయి పట్టుకొని, ఆంటీ నన్ను క్షమించండి అని, మీ కాళ్ళకు నేను ముద్దులు పెట్టుకోవాలని కోరుకుంటానని కాళ్ళకు ముద్దులు పెట్టకపోయాడండి ఆయన. ఆమె లేపి ఆ యొక్క క్షమాపణ చెప్పడము, ఆ కన్నీరు, ఈ యొక్క సీన్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించి అక్కడ ఆమె కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కూడా అంటాను, అయ్యా నన్ను క్షమించు, నాకు ప్రార్థన చెయ్యి, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావుట. ఈమె యేసుప్రభుని నమ్ముకునే వ్యక్తి, నాకు ప్రార్థన చేయని ఆ రోజు ఆమె ప్రార్థన చేయించుకుంది. ఆ యొక్క మార్గంలో ప్రభు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఆమెతో. ఇంకా కలుసుకుని వచ్చేటప్పుడు, ఆమె సాతాను సంతానం, నువ్వు నా బిడ్డవే, నువ్వు ఆమెను అసహించుకుంటే ఎట్లా? అటువంటి వారి కోసమే కదా నేను ఎన్నుకోండి, నీలో వచ్చి ఉండేది నేను అన్నప్పుడు ఎగిన్ ఆ యొక్క ఆలోచనతో పోతా, అయ్యో పాపం తనకు దేవుడు ఎవరో తెలియదు, అందుకే ఈ విధంగా ఆమె ప్రవర్తిస్తాను, చెడ్డగా మా గురించి మాట్లాడుతుంది, నేను దేవునితో నిన్నే ఉన్నా, నేను అలా చేయకూడదని చెప్పి ఆమె దగ్గర పోయి ఆమె కాళ్ళకు ముద్దులు పెట్టుకుంటాను, నీ కాళ్ళను నేను ముద్దులు పెట్టుకుందానికి వచ్చానని తను తగ్గించుకున్నాను ప్లరా. అది ప్రేమ చూపించడం అని. వెంటనే ఆమె కూడా అప్పుడు పశ్చాత్తాపడింది. కెనితే గనక జీవితంలో ఇంకో మాట చెప్తాను, ఆయన అంటాడు ప్లరా, అందుకే 8 సార్లు యేసు ప్రభుతో సాక్షాత్తు కలిసిన వ్యక్తి. ఐ డోంట్ నో, ఇంక మిగతా వాళ్ళ గురించి అంతా నాకు తెలియదు, కానీ ఇంకా చాలామంది ఉండొచ్చు. ఎంత భక్తిపరుడు అంటే ప్లరా ఈ వ్యక్తి. ఆ వ్యక్తి తన సాక్ష్యంలో అంటాడు, 60 ఏండ్లు తను ఎప్పుడు రోగంతో పడలేదంట. 60 ఏండ్లనా వింటానారా? ఎన్నడే కానీ నాకు తలనొప్పి కూడా రాలా, ఎన్నడే కానీ నేను ట్యాబ్లెట్ వాడిన వ్యక్తిని కాదు. దానికి రహస్యం నేను మీకు చెప్పాలని కోరుకుంటానని చెప్పారంటాడు, ప్రేమ. నేను నిర్ణయించుకున్న నా జీవితంలో ఎప్పుడు రోగంతో పడకూడదని అంటాడు ఆయన. అంటాడు, ప్రేమతోనే నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను. బైబిల్లో ఆ మాట, మంచి మాట అంటాడు ఆయన. అంటాడు, ఈ సృష్టిలో నువ్వు ఓడిపోకుండా నిన్ను గెలిపించేది ఏదన్నా ఉందా అంటే ప్రేమ అంటాడు. బైబిల్ చెప్తుంది, లవ్ నెవర్ ఫెయిల్స్. ఆమెను ఆ రోజు నేను జయించాను అంటాడు ఆయన. ఆ రోజు నేను ఆ పని చేయకోకుండా ఉంటే ఆమె జీవితం మారేది కాదు. నా జీవితము ప్రేమ లేకుండా నేను అలాగే ఉంది లోపల, కానీ బయటికి తేకుండా నేను అలా ఉండేవాడిని అంటాడు. పిల్లరా జాగ్రత్తగా వినండి, మీలో నాలో దేవుని నేచర్ ఉంది, ప్రేమ లోపల ఉంది. మనం ఎందుకు బయటికి రానిమంటే మనము మన మనస్సుని శరీరాన్ని ఆధీనంలో ఉంచుకోము కాబట్టి. అందుకే చూడండి, ఈ విషయంలో పౌలు కూడా ఒక మంచి మాట అన్నాడు. మొదటి ప్రిన్సిపల్ నేర్చుకుంటా ఉన్నాం మనము. ప్రేమలో ఎవిడెన్స్ ఏంటి, నువ్వు రక్షింపడ్డావు అనేది నేర్చుకుంటా ఉన్నాం. మొదటి పాయింట్ మర్చిపోకండి. అందుకే పౌలు ఒక చోట అంటాడు, 1 కొరింథీ 9:27 ఏమంటారు తెలుసా? చదవనైనా ఎవరైనా గట్టి చదవండి, 9:27 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27. గాలిని కొట్టినట్టు, సౌండ్ తగ్గినైనా, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునై పోదునేమో అని, నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరం నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చూసారా ఏమంటాడు పౌలు? పౌలు ఎవరు? మూడో ఆకాశానికి ఎత్తబడిన వాడు పౌలు. ఆయన బట్టలతో రోగులు స్వస్థత పొందుకున్నారు. ఆయన చచ్చిపోయిన వ్యక్తిని లేపారు. పొద్దున్న నేను మెడిటేట్ చేస్తాను, ఇది మిగతా వాళ్ళు చచ్చిపోవడం విచిత్రం. వేరే విధంగా పిల్లరా, అంటే యేసు ప్రభు చాలా మందిని లేపారు, వాళ్ళు నార్మల్ డెత్ వాళ్ళది. పేతురు కూడా దొరకాన్ని లేపారు, నార్మల్ డెత్ అది. ఎలీషా, ఏలియా వీళ్ళందరూ చనిపోయిన లేపారు. కానీ పౌలు లేపిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? మిద్దె మీద నుంచి కింద పడినాడు. నేను ఆలోచిస్తుంటే ఏమైంటుంది మిద్దె మీద నుంచి కింద పడితే? తల పగిలిందో, కాళ్ళు ఇరిగినాయో, ఏమేమి భ్రష్ట
ఇది చాలా పైనుంచి పడ్డాడు ప్లేయర్. ఐ మీన్ ఒక రకంగా చూస్తే ఆ వ్యక్తిని బతికించడం చాలా విశేషం. ఎందుకంటే ఏం పని చేయడం లేదా, విశేషం ఏంటంటే ఐ మీన్ లైక్ ఆయన బ్రతకడమే కాకుండా ఆయన బోన్స్ ఏమి ఇరిగిపోయినా, తల పగిలిందో ఏం జరిగిందో కానీ చాలా స్పెషల్ మిరాకిల్ ప్లేయర్ అది. ఓకేనో ఇవన్నీ చేసినోడు ఏమంటాడు చూడండి, ఏమంటాడమ్మా, నేను భ్రష్టుండే పోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దాన్ని ఏం చేశాను, లోపరుచుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, రక్షించబడినప్పుడు మీ నా ఆత్మ కొత్తగా అయ్యింది, మీ నా శరీరం కొత్త కళ, మనసు కొత్త కళ. శరీరం ఎప్పుడు కొత్తగా అవుతుంది, యేసు ప్రభు ఆకాశంకి వచ్చినప్పుడు ర్యాప్చర్లో మన శరీరము మహిమగల దేహం తొడుక్కుంటుంది. మనస్సు ఇప్పుడు మీరు నేను మార్చాలి. అందుకే అక్కడ ఏం రాయబడింది, శరీరము ఎక్కడైనా బైబిల్లో రాసినప్పుడు పొరపాటు కన్ఫ్యూజ్ కాదండి, మనస్సు గురించి రాయబడతాండి. చాలాసార్లు రెండింటిని కలిపి రాయబడింది, ఇక్కడ రెండు కలిపి. నా శరీరం నలగొట్టి, చాలామంది ఈ వాక్యాన్ని తీసుకొని మాయా క్రైస్తవులు కొంతమంది నల్లగొట్టమన్నాడని చెప్పి ఇది పాడు శరీరం, ఇది చచ్చిపోనుగా. అరే చెడగొట్టుకుంటావు నీ శరీరాన్ని, నీ శరీరం దేవుని ఆలయమని ఇంకో చోటు రాయబడింది కదా. దీన్ని ఉపవాసాల ద్వారా సంపాలా, ఇది చాలా చెడ్డది. ప్రీచర్స్ విన్నా నేను, అది కాదు నాయన, శరీరం పాపం ఏం చేస్తుంది, మాంసం ఇది ఏం చేస్తుంది, ఇది దీని డ్రైవర్ ఎవరు, మనస్సు. ఐ మీన్ క్రిస్టియానిటీలో కూడా ఎక్స్ట్రీమ్ ప్రజలు ఉన్నారు, సరిగా తిండి తినక, సరిగా నిద్రపోక. అరే నువ్వు 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 ఈడ ఐ మీన్ అది అందుకు ఉండేది ఈడ మనము ఇక్కడ ఉండేది ప్రజల్ని తండ్రితో కలిపేదానికి పిల్లరా యేసు ప్రభు ద్వారా. మనం సరిగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, వాహనాలు కలిగి, సొంత ఇల్లు కలిగి ఉండాలా. ఏందో ఓకే పక్కన పెట్టా, నాకు అనవసరం. హలో పౌలు అంటాడు, నేను కూడా, ఎందుకంటే పౌలుకి చాలా అవకాశాలు ఉన్నాయి ప్రేమించుకోకుండా ఉండడానికి, ప్రేమ చూపుకుండా ఉండడానికి. ఆయన అంటాడు, ఐ మీన్ దాన్ని ఆధీనం పెట్టుకుని నేను మనుషుల మీద ప్రేమను చూపిస్తాను, మనుషులతో ప్రేమతో, మనుషుల దగ్గర ప్రేమతో ఉంటాను, దేవుళ్ళ ప్రేమిస్తాను. అమ్మ చాలామంది ఈ యొక్క వాక్యాన్ని ఏమనుకుంటారంటే, నా శరీరం నలగొడుతుంటే సెక్సువల్ సిన్స్ కోసం అనుకుంటారు. ఈ వాక్యం రాయబడిండేది నో 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 ఒక పార్ట్ ఆఫ్ దట్ ఉండొచ్చు. శరీరం సుఖ ఐ మీన్ సెక్సువల్ సిన్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది దాంట్లో, అంటే విచారం మాట్లాడు దాని గురించి కూడా ఉంది, కాదన్ను. బట్ మేజర్లీ ఈ యొక్క వాక్యము, ఈ కాంటెక్స్ట్ మీరు చూసినప్పుడు మనస్సు గురించి మాట్లాడతాను. నేను నా మనస్సును స్వాధీనపరుచుకుంటాను. అర్థమైందా పిల్లరా? మీరు నేను మీ నా మనస్సుని స్వాధీనపరుచుకునే విధానం ఏంటి చెప్పాలా? ఎంత అన్నా చెప్పుకోవా బాబు, మా ఎట్లా స్వాధీనపరుచుకుంటాం? కన్ఫెషన్ ద్వారా, బ్లెస్ చేయడం ద్వారా. అది చాలా బీగం దానికి, ఇది అన్నిటికీ. లేదంటే ఈనిపోయిన తర్వాత ఏం చేసావు ప్రభా? ఆయన అయితే అంటాడు ప్రేమ నాలో ఉందని, నాకు చీమంతా కూడా కనపడతావు, ఉంది లోపల. నీ కొత్త ఆత్మ దేవుడు ఇచ్చాడు, దాంట్లో అంత దాగి ఉంది. నువ్వు ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తావో ఓకే, అప్పుడు నువ్వు దాన్ని అనుభవిస్తావు. కన్ఫెస్ చేయాలా ప్లస్ బ్లెస్ చేయాలా. ఎవరికైనా శత్రువు సాతాను వచ్చి అంటాడు, నువ్వు ఆమె అంటే ఇష్టం లేదులే నీకు, నువ్వు పెద్ద ప్రేమ గురించి ఈరోజు విన్నావు, నువ్వు ఏడా పోలే, నువ్వు వెనకలే ఉన్నావు, ఇంకా ఏడా చీకటి, నువ్వు వన్ మాట వినకండి. మీరు వాక్యం చెప్పి కన్ఫెస్ చేసి, నాలో దేవుని ప్రేమ ఉంది, దేవుని అభిషేకం దేవుళ్ళ ప్రేమిస్తా, దేవుళ్ళ క్షమిస్తా, దేవుళ్ళ దయ చెప్తా. ఈ విధంగా నువ్వు నేను దేవుని వాక్యాన్ని నిరంతరం చెప్పేవాళ్ళుగా ఉన్నారు. ఓకే, ముందు చూడండి ఆయన. ఈ విధంగా మొదటిది ఏంటంటే, మీ నా ఎవిడెన్స్ ఏంటి రక్షించబడ్డామనే దానికి ఎవిడెన్స్ అంటే, మీరు నేను ప్రేమిస్తాను సహోదరులని, మీలో నాలో ప్రేమ ఉంది పిల్లరా. మళ్ళా చెప్తున్నా, ప్రేమ ద్వారానే ప్రతి ఒక్కటి నువ్వు గెలవగలవు, ప్రతి జీవితాన్ని గెలవగలవు. ఈ భూమి మీద ప్రేమ ద్వారానే ఏదైనా నువ్వు సాధించగలవు, ఎవరినైనా జయించగలవు. ఓకే, పడ్డామనే దానికి మొదటి ఎవిడెన్స్ మీరు నేను ప్రభుని స్వీకరించాం, ప్లస్ సహోదరులని నిరంతరం మీరు నేను ప్రేమిస్తూ ఉన్నాం పిల్లరా. అర్థమైందా మీకు? ఓకే రండి. అందుకే చూడండి, ఒక వాక్యం నేను మర్చిపోయాను మీకు చదివేది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మీ శరీరాన్ని దేవునికి 12:1 చదువు. నేను ఒకటి పెట్టినాను, ఒక్కసారి పెట్టినాను 12:1.
మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను యా 12 ఒక చదువు గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు మీరు అన్ని సరే రోమిలు రాసిన 12:1 ఓకే నేను వద్దులేండి, నేను చెప్పేస్తాను మీకు. అక్కడ చూస్తే మీరు మీ శరీరాన్ని దేవునికి బలిగా అర్పించని అంటాడు కదా. సహోదర, పరిశుద్ధమైన దేవుని అనుకూలమైన కింద రాస్తాడు, వాత్సల్యం మిమ్మల్ని బతిమాలకు వచ్చున్నాను. నెక్స్ట్ వాక్యం, మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమ అనుకూలం మీ దేవుని చేత పరీక్షించి చేసుకుని మీ మనస్సును మరి నూతనం కావడం రూపాంతరము చెందుడి. ఓకే, అక్కడ ముందు చూస్తే శరీరాన్ని సమర్పించుకోమంటాడు మళ్ళా మనసు గురించి. ఓకే, నా పాయింట్ ఏమంటే ఫస్ట్ పాయింట్, నీలో నువ్వు సహోదరుల్ని ప్రేమించడము నీ రక్షణకు ఎవిడెన్స్. కన్ఫ్యూజ్ కాదండి, మీలో ప్రేమ ఉంది, కానీ మీరు ఎందుకు ఆ వ్యక్తి ఎదుటి పడినప్పుడు మీరు మాట్లాడలేకపోతారంటే ఇది కారణం. మీరు కన్ఫ్యూజ్ చేయాలా, ప్లస్ కెనిథెగన్ లాగా మీరు ప్రవర్తించాలి పిల్లరా. మీ జీవితంలో అపజయం అని ఉన్నదు, సాతానికి అవకాశం ఇద్దండి. నువ్వు ఆ విధంగా శత్రుత్వం పెట్టుకొని ఒక మనిషితో నువ్వు ఎప్పటికీ దేవుని యొక్క దీవెనలను అనుభవించలేవు. దేవుడు ఏమీ అనుకున్నాడు నీ చేతుల్లో తెచ్చుకోలేవు. సో అందుకనే దయతో ఇతరులను ప్రేమించాడు. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం, మీకు అర్థమవుతుంది ఏం ప్రేమించడం. రెండో పాయింట్ నేను తీసుకురావాల్సింది మీ ఎదుట, విశ్వాసము మీ నా జీవితంలో ఫలించాలి అంటే ప్రేమ ఉంటేనే ఫలించుతున్నారా అమ్మా. అందుకే గలతీ 5:6 ఏం రాబడింది నాయన, ముందు చూడలేనా, ప్రేమ లేకుండా విశ్వాసము కార్యసాధకము కాదు. ప్రేమ లేకుండా విశ్వాసము కార్యసాధం కాదు నీ జీవితంలో. మీకు అర్థమవుతుందా? విశ్వాసం లేకుండా ఏం కాదు, మీ నా జీవితంలో ప్రేమ లేకుండా విశ్వాసము పని జరగదు, విశ్వాసంది. ఓకే, ముందర చూడండి. ఏఎల్ చర్చికి చాలా అవసరం, ఎందుకంటే విశ్వాసం గురించి చాలా ప్రీచ్ చేస్తూ ఉంటాం ఈ చర్చిలో కదమ్మా. సో విశ్వాసం గురించి వింటున్న మీకు నాకు ప్రేమ గురించి చాలా క్లియర్గా ఉండాలి ఏఎల్ చర్చికి. నువ్వు ఎంతన్నా విశ్వాసంలో ఉండవు, ప్రేమ లేకుంటే నీ విశ్వాసం పని చేయదు దేవుని ఎదుట. ఉదాహరణకి కీబోర్డ్ ఉంది, ఆక్టోప్యాడ్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. పవర్ లేకుంటే ఈ ఇన్స్ట్రుమెంట్ పని చేస్తాయా? అట్లే ప్రేమ పవర్ లాంటిది, విశ్వాసం ఏంటి ఇన్స్ట్రుమెంట్ లాంటిది. ప్రేమ లేకుండా ఉంటే నీ విశ్వాసము కార్యసాధకము కాదు. ఇంకోటి చెప్తాను నేను, బాగా ముందు వినాలా. నువ్వు నేను ఎంతనా వాక్యాన్ని కన్ఫెస్ చేస్తాం, ఎంతనా కన్ఫెస్ చేయి నువ్వు వాక్యాన్ని, ఆ బుక్ అంతా రోజంతా నువ్వు చెప్పు అమ్మా, వింటానరా? నువ్వు కన్ఫెషన్ ఎంతనా చేయి, నువ్వు ఎంతనా వాగ్దానాన్ని కన్ఫెస్ చేయి. ప్రేమ లేకుంటే ఆ కన్ఫెషన్స్ నీ జీవితంలో నెరవేర్చబడవు. బాగా క్లారిటీ ఉండాలి, క్లియర్గా ఉండాలి మీకు. ఎందుకంటే విశ్వాసం కార్యసాధకం కావాలంటే అంటే నువ్వు కన్ఫెస్ చేస్తున్నావు, ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యం గురించి అన్ని విషయాలు నువ్వు చెప్తున్నావు, అన్ని మంచిది, అది చాలా అవసరం. అది ఫస్ట్ స్టెప్. అది నేను ఇప్పుడు చెప్పాను మీకు, అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత నువ్వు పౌలు చెప్పినట్టుగా నీ శరీరాన్ని అణిచి నీ మనస్సును అణిచి నువ్వు ప్రేమని విడుదల చేయాలా. అప్పుడే నీ యొక్క విశ్వాసము అంటే విశ్వాసం జయిస్తుంది, విశ్వాసం యొక్క ఫలం తింటావు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, ముందర చూడండి. ఒకసారి ఒక సిస్టర్ వచ్చి ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి, మీటింగ్ ఇలా జరుగుతుందంటే బయట నుంచి దైవజనుడు వచ్చాడు. వచ్చినప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చి, సార్ మీ వాక్యం ద్వారా చాలా దీవించబడ్డాం, మీరు గొప్పగా దేవుడి ద్వారా వాడబడుతున్నారు, నాకు ఒక రిక్వెస్ట్ ఉంది మీకు చెప్పాలని వచ్చాను. ఏంటమ్మా అంటే, నువ్వు మాట ఇస్తావా? మాట ఇస్తే నేను చెప్తాననిందండి. అమ్మా నువ్వు చెప్పు తల్లి, మళ్ళీ మాట ఇస్తా. నువ్వు ఇంకా చెప్పనేలే, నేను మాట ఇచ్చి మాట తప్పేవాడిని అవుతాను. అసలు ఏంది సమస్య, ఏం చేయాలి, ఏంటి నీ పరిస్థితి అంటే, ఏం లేదు సార్, నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వబోతున్నా, ప్రార్థన రిక్వెస్ట్ ఇవ్వబోతున్నా, దాని గురించి మీరు రోజు ప్రార్థన చేయాలా. ఆయన మళ్ళీ అన్నాడంట, నువ్వు చెప్పితే తర్వాత చెప్తాను నేను చేస్తాను లేదో అన్నంట. అని చెప్పి మళ్ళీ మర్చిపోతే అది అబద్ధమవుతుందమ్మా, నువ్వు ఫస్ట్ సమస్య ఏమో చెప్పు అన్నప్పుడు నైనా వింటానవా? ఆమె అనింది, సార్ 3 ఏళ్ల క్రితం నేను రక్షించబడ్డా, దేవునిలోకి వచ్చా, నాకు 15 ఏళ్ళ కొడుకున్నాడు, వాడు మహారోగు. చూడండి వింటానాడే, ఆమె చెప్పింది నేను చెప్తాను. నాకు చాలా మొండోడు, నా మాట ఏంటి సార్ వాడు,
వాడి గురించి అసలు నాకు నిద్ర పట్టదు రాత్రి పూట. రాత్రి ఎప్పుడంటే వాడు బయటికి పోతాడు, రాత్రి ఎప్పుడంటే ఎప్పుడు వస్తాడు. నాకు తెలిసిందే డ్రగ్స్ తీసుకుంటాడని. అట్లా వాడు నా కడుపులో పుట్టినాడు. అమ్మా ఆడ పోలీసు వాళ్ళు ఎత్తుకుపోతారో, పోలీసు వాళ్ళు పట్టుకుపోతారో అనేది పెద్ద దిగులు పెట్టుకోదు సార్. నా రిక్వెస్ట్ ఏమంటే నువ్వు రోజు ఆయన కూడా ప్రార్థన చేయాలనిందండి. అదంటే రిక్వెస్ట్. ఆ దైవజుడు చెప్పాడు, నేను మాత్రం చేయను అన్నాడు. ఏం సార్ నేను చేయను మా అని ఏం చెప్పాడు తెలుసా? అది నువ్వు వినాలా, ఇప్పుడు కూడా చేయను అన్నాడంట. అదేంటి సార్ మీరు అట్లా అంటారు, ఆ మాట అంటే ఎట్లా సార్ అంటే, మారడు మావాడు, ఎందుకు నువ్వు మార్చావు అన్నీ. సో విచిత్రంగా ఉంది కదా. నేను అట్లా చెప్పాను అనుకోండి, మీతో ఎవరితో మీరు ప్రార్థనకు వచ్చేటట్టుంటుంది పరిస్థితి. దైవజనుడు అన్నాడు అంటే కావాలని కాదు కానీ ఆమె అర్థం చేసుకోవాలి. ఏం ప్రయోజనమ్మా నువ్వు ప్రార్థన చేసి నేను ప్రార్థన, ఆ పిల్లడు మారడు. సార్ ఎంత ప్రార్థన చేస్తానని తెలుసా, ఎంతోమంది ప్రార్థన చేస్తానాడు సార్ నా కొడుకు కోసము, వాడు రక్షింపడాలి సార్, చర్చికి రాలే సార్, దేవుని తెలుసుకోవాలా సార్, వాడు పోలీసు వాళ్ళు ఏడపడిపోతారు, జైల్లో పడతాడు అని చెప్పి నేను బాధపడతాను సార్ అంటే, నేను చెప్పింది చేస్తావా నీ కొడుకు రక్షింపడతాడు అని చెప్పి, ఇది రెండోది నేను చెప్తున్నా. ప్రేమ విశ్వాసము ప్రేమ ద్వారా కార్యసాధకమైంది. చాలా అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు. మనకు ఆ సమస్య లేకపోవచ్చు కానీ చాలా వేరే సమస్యలు ఉంటాయి. దైవజనుడు చెప్పాడు, ఫస్ట్ చింతపడడం మానేసాయి, ఎందుకంటే నీ కొడుకు మారుతాడు, దాంట్లో డౌటే లేదు. ఓకేనా? ఫస్ట్ నువ్వు చేయాల్సింది విశ్వాసం ద్వారా, ప్రేమ ద్వారానే విశ్వాసం కార్యసాధకం అవుతుందని బైబిల్ చెప్తుందమ్మా. నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఫస్ట్ నువ్వు పోయి, ప్రభువా విశ్వాసముతోనూ ప్రేమతోనూ నా కుమారుని కప్పుతాన్నా, నువ్వే నా కుమారుని రక్షించే దేవుడవి అని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి ఏం చేయాలా అంటే జాగ్రత్తగా వినంటున్నాను, ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఈ సమస్య ఉంది. నువ్వు ఇప్పటి నుంచి నువ్వు విశ్వాసాన్ని విడదలిచి ఏ విధంగా నీ కొడుకు గురించి మాట్లాడు. దేవుని సన్నిధిలో ఏం మాట్లాడతావు? తండ్రి నీతిమంతులు ఖర్జూర వృక్షం అభివృద్ధి, నా కుమారుడు అభివృద్ధి, ఆమె చెప్పినట్టు చెప్పాలని నా తరఫున మీకు చెప్తాను. తండ్రి నువ్వు అన్నావు నిన్ను ఇంట్లో ఆశీర్దిస్తా, బయట ఆశీర్దిస్తా అన్నావు. నువ్వు అన్నావు తండ్రి నిన్ను తలస్థానంలో పెడతాను, తూకస్థానంలో పెట్టినన్నావు. నా కుమారుడు తలస్థానంలో ఉంటాడు, తూకస్థానంలో ఉన్నావు. మా కుటుంబం నీతిమంతుల కుటుంబం కాబట్టి ఖర్జూర వృక్షం అలా ఉంటుంది తండ్రి. నువ్వు అన్నావు తండ్రి నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్ల, నా కొడుకు విరోధంగా రూపించబడిన ఏ దయ్యమో వర్ధిల్లదు గాక, ఏ చెడ్డ అలవాటు వర్ధిల్లదు గాక, ఏ డ్రగ్స్ వర్ధిల్లవు గాక. జాగ్రత్తగానండి. ఈ విధంగా నువ్వు స్టార్ట్ చేయి. ఇదేంటిది? విశ్వాసం. ఇది కార్యసాధకం కావాలంటే ఏం చేయాలా? అది కదా. ఇప్పుడు నీ కొడుకుకి ఎప్పుడు చెప్పించద్దు, చెడ్డ మాట్లాడద్దు. వానికన్నా రే నువ్వు చర్చికి రా, పాడైపోతావురా, లేకుంటే నువ్వు అన్ని పోలీసులు పడిపోతారా. మొన్న వాడితో మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారంట, లారీ వస్తుందిరా నేను గుద్దేస్తుంది అన్నారంట. ప్రేమ ఏంటో చెప్పు, వినండి జాగ్రత్తగా. నువ్వు ఏం చేస్తావు తెలుసా? జాగ్రత్తగా వినండి. చాలా సీరియస్ ఇష్యూస్ పిల్లలు ఇవి. మనం పట్టించుకోము కాబట్టి బయటికి రాలేకపోతాం. మనం చర్చికి వస్తాం, ప్రార్థన చేస్తాం, టై తీస్తాం, అన్నీ ఇస్తాం, బయటికి రాలేము సమస్యల నుంచి. అందుకనే ప్రేమ గురించి చెప్తాడు. ఆ దైవజను అన్నాడు, ఆ బిడ్డను ప్రేమించడం మొదలుపెట్టు. నేను ముందర చూడలేనా? ఆ బిడ్డను ప్రేమించడం మొదలుపెట్టు, ఆ బిడ్డకు ప్రేమ చూపడం మొదలుపెట్టు. రెండోది ఏంటంటే ముఖ్యంగానండి, ఈడే జారేది మనం, నీ బిడ్డ నీలో నుంచి ప్రేమ చూడాలా. నువ్వు నీ బిడ్డ ఎదుట బెదర్ రామంజీ, నీ బిడ్డ ఎదుట ప్రేమలో నడవాలా, ప్రేమ మాట్లాడాలా. ఎట్లా? ఇంట్లో కూర్చున్నాడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డ మాట్లాడద్దు, బంధువుల గురించి లేని గలీజంతా ఆ పిల్లల ముందు రేయద్దు. వాళ్ళని ఇట్లా, ఆ బంధువు ఇట్లా, ఈ స్నేహితుడు ఇట్లా, వాళ్ళ పక్కనింటి వాళ్ళు ఇట్లా. ఇది ప్రేమ కాదు. నీ బిడ్డను నువ్వు దీవిస్తాను, విశ్వాసం చూపిస్తాను, నీ బిడ్డ ప్రేమని చూడాలా, నీ బిడ్డ నువ్వు ప్రేమలో నడవడం చూడాలా, నువ్వు అందరినీ ప్రేమించడం చూడాలా. నువ్వు బంధువుల గురించి బంధువులతో ప్రేమతో ఉండడం చూడాలా, నువ్వు చుట్టుపక్కల వాళ్ళతో ప్రేమతో ఉండడం చూడాలా, నీలో ప్రేమ చూడాలా.
జాగ్రత్త వినండి. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను మీకు, బైబిల్లో ఒక మాట రాయబడింది, నిన్న వారం మనం చూసుకున్నాం. ప్రేమ గురించి రాస్తూ 1 కొరింథీ 13 అంటాడు ఆయన, ఒకడు తన ఆస్తంతా ఇచ్చివేసినను తన శరీరమును కాల్చుకును, ప్రేమ లేని వాడైతే వ్యర్థం నువ్వు. అరే నువ్వు కాల్చుకునే ఇచ్చినా నీ పిల్లలు ప్రేమించరా నిన్ను? ఏం చేస్తాం తల్లిదండ్రులు చెప్పండి? ప్రతి క్షణం మనము ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కోసం ఎంత కష్టపడతాం, ఎంత కష్టపడి సాగుతాం, కానీ ఏం దొరకదు మనకు లాస్ట్లో. మనం ఆశించింది పిల్లలతో పొందుకోలేం, తరిమేస్తారు లాస్ట్లో. తప్పేంటి చెప్పండి? క్రైస్తవుల గురించి మాట్లాడతాను నేను. నువ్వు విశ్వాసం, ప్రేమ నీ బిడ్డ చూస్తానాడా నీలో? నువ్వు చర్చికి పోతానో, ప్రార్థన చేస్తానో, వాక్యం చెప్తానో, వాడిని చర్చికి తీసుకెళ్తావు, అన్నీ చేస్తావు, ఉపవాసం ఉంటావు, అన్నీ చేస్తావు నువ్వు, కానీ నీ ప్రేమ, నీ బిడ్డ ప్రేమ చూస్తానా నీలో? నువ్వే బంధువుల గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటావు, స్నేహితుల గురించి మాట్లాడుంటే, పక్కింటి వాళ్ళ గురించి అందరి గురించి చెడ్డ మాట్లాడుతూ ఉంటావు. నువ్వు ప్రేమ లేకుంటే నువ్వు విశ్వాసం నీది కార్యసాధకం కాదు బిడ్డ. అందుకే కాల్చుకున్నా కూడా తల్లిగాను తండ్రిగా నువ్వు జీతం అంతా ఇచ్చేసిన, ఆస్తంతా ఇచ్చేసిన, అన్నీ చేసినా లాస్ట్లో నిన్ను కిక్కు కొట్టి బయట పంపేశాడు. ఎందుకంటే నువ్వు ఇదంతా నీ ఫలించదు నీ జీవితంలో. నువ్వు ప్రేమ చూపలే నీ బిడ్డలకి. నువ్వు ప్రేమించడం నీ బిడ్డలు చూడలా, నీ బంధువులతో, స్నేహితులతో, చుట్టుపక్కల ప్రేమ నీ బిడ్డలు నీలోంచి చూడాల్సిందే ప్రేమ. జస్ట్ దేవుని మహిమ కొరకు చెప్తాను నేను, ఎందుకంటే మేము ఎప్పుడైతే ఇవి పాటించామో పిల్లరా, ఎందుకంటే సంఘ కాపరిగా నేను సాక్ష్యం చెప్పాను. నేను నా యొక్క ఈమె కానీ ఇద్దరు మాకు గుర్తులేదు మా పిల్లలు ఎవరైనా శపించామని. అనే వాళ్ళు పర్ఫెక్ట్ అని కాదు, మళ్ళా లైక్ వాళ్ళకి చాలా అప్పుడప్పుడు మేము చెప్తా ఉంటాము, కానీ నాకు గుర్తుండే, నాకు గుర్తు చేసి చెప్తాను. నేను మెసేజ్ రాసుకుంటేప్పుడు సుబ్బు, స్వీటీ, శాలం, ప్రియా వీళ్ళు ఉన్నారు నలుగురు. ఈమె కూడా నా బిడ్డే అనుకోండి. నేను ఎప్పుడు ప్రార్థనలు నా బిడ్డలతో ఈమె జోడిస్తాను, ఎందుకంటే బైబిల్ ప్రకారం నాకు వాక్యం తెలిసిన తర్వాత నేను ఎప్పుడు శపించలేదు పిల్లలు. ఎప్పుడు నేను బ్లెస్ చేస్తాను, విశ్వాసాన్ని విడుదల చేస్తాను. కానీ ఒకటి నేర్చుకున్నాను, ఈమెకు కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మధ్యలో ప్రేమించడం మొదలుపెట్టాం వీళ్ళ దగ్గర. వీళ్ళని ప్రేమించడం, వీళ్ళు ప్రేమిస్తాం, వీళ్ళు పిల్లలు కాబట్టి మేము ప్రేమ చూపించడం మొదలుపెట్టాం పిల్లలు. బంధువులతో, స్నేహితులతో, ఈ సంఘం గురించి మేము ఎప్పుడు వాళ్ళ గురించి ఎవరి గురించి చెడు మాట్లాడడం. ఏదైనా సలహా ఇల్సింటే సలహా ఇస్తాం, కానీ నిజం చెప్తున్నాను బిడ్డ, నాలో ఈమెలో ప్రేమ చూడకుండా ఈడ అరుచుకుంటే ఏం ప్రయోజనం? మేము పాస్టర్లుగా ఉండి ఇలాంటి ఎగిరి దుంకితే ఏం ప్రయోజనం? అది ఫలించవు. వాళ్ళు అంటారు ఈడు డూప్లికేట్లే వీళ్ళంతా అని. అందుకే చాలామంది చెప్పకూడదు, కానీ చాలామంది పాస్టర్స్ జీవితంలో ఫ్యామిలీస్ సరిగా ఉండవు, పిల్లలు సరిగా ఉండవు. దేవుని మహాకృప, ఆయన పాదాలుగా ఉందని నాకు ఎందుకో స్టార్టింగ్లో నాకు ఆ బుద్ధి ఇచ్చాడు దేవుడు. మా జీవితంలో ఇంతవరకు మా పిల్లల గురించి చిన్న మాట కూడా అనలా మేము, అన్నం కూడా దేవుడి కృప. అదే కాకుండా దేవుడు మాకు నేర్పించాడు నువ్వు ప్రేమ. అందుకే వీళ్ళ ముందర మేము బంధువుల్ని ప్రేమిస్తాం. మాకు వాళ్ళు ఏమీకున్నా సరే మేము వాళ్ళకి ఇస్తా ఉంటాం. వాళ్ళ దగ్గర వాళ్ళకి కలిసేకపోతే వాళ్ళతో ప్రేమిస్తాం, వాళ్ళకి అన్నీ. హలో, అప్పుడే మా యొక్క విశ్వాసము, ప్రేమలో ఉన్నప్పుడే మా విశ్వాసం ఏమవుతుంది, అది ఫలిస్తుంది పిల్లరా. జస్ట్ మీకు సాక్ష్యం చెప్పాలని చెప్తున్నా. ఓకే, మీరు నేను గుర్తుపెట్టుకోండి పిల్లరా. రెండో సిద్ధాంతం, నువ్వు ఎంతన్నా కన్ఫెస్ చేయి, నువ్వు ఎంతన్నా తైతి, ఎంతన్నా ఆఫరింగ్, నువ్వు ఏమన్నా చెయ్యి, అది ఫలించాలంటే నీ బిడ్డలు నీకు చేతులెత్తి మొక్కాలంటే, దేవుని మొక్కాలి మన పిల్లలు. కానీ నిన్ను గౌరవించాలి అంటే, నువ్వు ఉన్నా లేకున్నా ఎదుట ఈయన నా తండ్రి, ఈమె నా తల్లి, కృతజ్ఞతలు తండ్రి వీళ్ళని ఇచ్చినందుకు మాకు అని నీ బిడ్డలు నీ వెనకాల నిన్ను దీవించాలి అంటే నువ్వు చూపించాల్సింది ప్రేమ. క్రైస్తవుడు అంటే నువ్వు విశ్వాసాన్ని చూపిస్తావు. నువ్వు వాళ్ళతో చెప్తానే ఉంటావు, చర్చికి రారా, వాక్యం చెప్పురా, ప్రార్థన చేసుకోరా, దేవుని నమ్మురా, మనం చెప్తానే ఉంటాం. కానీ వాళ్ళకి మనం ఏం చూపిం తెలుసా? మనమే చెప్తాను, వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళ ముందర కూర్చొని అంటాం వాడిట్లో వాడు, వీడిట్లో వాడు, వాళ్ళిట్లో వాళ్ళు, ఆ బంధువులు వాళ్ళ దగ్గర పోద్ది, వీళ్ళది. అరే నువ్వు జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ పిల్లల్ని పాడు చేస్తున్నావు. అదంతా నీకే వచ్చి చుట్టుకునేది లాస్ట్లో కొంతకాలం తర్వాత. సో అందుకే రెండో ప్రిన్సిపల్ ఏంటిమా?
ప్రేమ ఎప్పుడు విశ్వాసం ఎప్పుడు కార్యసాధ్యం అవుతుంది? ప్రేమ. సో ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? విశ్వాసం ద్వారా ప్రేమ ద్వారా మీరు ఎవిడెన్స్, అది మీరు రక్షించబడ్డామనే దానికి. రెండవది, నువ్వు జీవితంలో పైకి రాలంటే, లేకుంటే అందుకే బైబిల్లో నువ్వు కాల్చుకో, నువ్వు నీ పిల్లల కోసం కాల్చుకో, నువ్వు అప్పు చేయి, నువ్వు ఏమన్నా చదివి, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు కాలిపో ఆ పిల్లల ముందర, నీకు కావాల్సింది దొరకదు. కానీ నువ్వు ప్రేమ చూపిస్తాను. ఈ చర్చిలో కూడా చాలా కుటుంబాలు నేను చూసా, వాళ్ళ పిల్లలు చాలా ప్రేమతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎవరితో చెడ్డగా, ఎవరి గురించి వాళ్ళ కంప్లైంట్లే రావు. నువ్వు ఇంట్లో కూర్చొని పిల్లల ఎదుట ఆ పాస్టర్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి తప్పుగా అనుకోద్దని తండ్రిగా నేను బోధించాలి చెప్తున్నా. నీ పిల్లలు ఎట్లా ఆయన బాగుపడతారు? ఏం పోయేలా వాళ్ళకి తెలుసా? ప్రేమ పోయి విషయం వినకూడదు. వాళ్ళు పామోత్సవం ఇంట్లో కనపడకూడదు. నేనే కదా మా పిల్లలకి టీచర్లము, మీరు ఏం పెంచుతానని చెప్పు. అది నీకేరా కొట్టేది. పాముకి నువ్వు ఎంతన్నా వేసి పెంచు, లాస్ట్కి ఎవరికి కొరికేది అది. నేను చెప్తున్నా, ఈ రోజు వరకు జరిగిపోయింది. మీ పిల్లలు ఎదుట మీ ఊరికే ఏదో చూపించే కదా, మీ పిల్లలు మళ్ళీ పక్కన పోయిన తర్వాత నో ఐఎమ్ నాట్ టాకింగ్ దట్. యూ షుడ్ బి ఎ సింబల్ ఫర్ లవ్. ప్రేమ అనేది ఎవరైనా చూసి నేర్చుకోవాలంటే నీతోనే నేర్చుకోవాలా. బిడ్డలు పాముల్లా పెంచకండి. సమాజానికి కాటేస్తాయి, నీకు కాటేస్తాయి. లాస్ట్లో అంటావు ఏం ప్రయోజనము, వీళ్ళని పెంచి వాళ్ళని శపిస్తావు. తప్పుగా అనుకోద్దండి. వృద్ధాశ్రమాలు రావడానికి కారణము కేవలము పిల్లలే కాదు కారణం. బిబ్లికలీ మనం వృద్ధాశ్రమానికి సహాయం చేస్తాం, తప్పుగా అనుకోద్దండి. ఓకే, వీ హ్యావ్ టు డూ దాట్. కానీ బయట తెలియదురా వాళ్ళకి ఎందుకు అలా జీవితాలు అలా తయారైతున్నాయి. కానీ నిన్ను మీకు చెప్తున్నా, ఈరోజు నుంచి ప్రేమ ఈ సృష్టిలో ఏది మనం చూపిలేము. మన బిడ్డలకి ఏంది చూపిలేనిది? ప్రేమే. నువ్వు చూపికుంటే ఎవరురా చూపిస్తారు? నీతోనే కదా 24 గంటలు ఉండేది. నేను చెప్తున్నా, ఒక క్రైస్తవుడు కుటుంబాలు ఈరోజు పిల్లలు చెడిపోతున్నారు, తాగుళ్ళలోకి వెళ్తున్నారు, రకరకాల బానిసత్వంలో చెడ్డదానికి డ్రగ్స్లోకి వెళ్తున్నారు క్రైస్తవ కుటుంబాలు. ఎందుకు తెలుసా? వాళ్ళకి నీ విశ్వాసం వాళ్ళల్లో పని చేయడంలా. నీకు ఇచ్చిన వాగ్దానాలు దేవుడు చేయలేకపోతానని నీ వల్లనే. సో ఈ రోజున ఆపుదాం. ఓకే, రెండో పాయింట్. మూడోది చాలా ఇంపార్టెంట్, నాకు చాలా చెప్పాలా. మూడోది, లవ్. దేవుని లాంటి ప్రేమ మనలో దేవుడు వేశాడు. లవ్ ఆల్వేస్ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్. మూడో పాయింట్ అమ్మా వినండి. దేవుని ప్రేమ నీలో ఉంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ముందు చూడండి, దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు ఎప్పుడు ఇతరులని క్షమిస్తావు, వినాలి, ఆ తర్వాత మర్చిపోతావు వాళ్ళ తప్పుని. మూడో పాయింట్, నీలో దేవుని ప్రేమలో నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు ఇతరులని క్షమిస్తావు, మర్చిపోతావు వాళ్ళ తప్పుల్ని. రెండు సైమల్టేనియస్లీ జరగాల. అర్థమవుతుందా? వింటానండి. చాలా ఇంపార్టెంట్. ఈ గుణం నీలో ఉంటే, సూపర్ గుణం ఇది. దేవుని గుణం. క్షమించాలా, మర్చిపోలే వాళ్ళ తప్పుని. ఇది దేవుని గుణం పిల్లరా. నీ జీవితము అద్భుతంగా ఉండాలంటే, నువ్వు చేసిందంతా ఫలించాలంటే, గొప్ప దీవెనలు కలిగి ఉండే ఈ అలవాటు మనం వేసుకోవాలి. ఈజీ, ఇది చాలా ఈజీ పిల్లలు. దేవుడు ఏది కష్టమైంది చెప్పడం. ఈయనండి జాగ్రత్త ముందర చూడండి. దేవుని నేచర్ మనలో, దేవుడు మనలో ఉన్నాడు, దేవుని స్వభావం మనకి ఇచ్చాడు. ఆయన బిడ్డలమ్మ. దేవుని అలవాటు ఏమో తెలుసా మీకు? దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు, మర్చిపోతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలా మీకు, చాలా ఇంపార్టెంట్. నేను మీ ముందు ఇంకొన్ని విషయాలు చెప్పాలా. దేవుడు క్షమిస్తాడు, దేవుడు మర్చిపోతాడు నీ పాపాన్ని. ఎప్పుడు గుర్తుపెట్టుకోడు ఆయన. నువ్వు గుర్తు చేపిస్తా అంటావు ఆయనకి అనవసరంగా. అంటే వాడు శత్రువు నీకు గుర్తు చేస్తాడు నీ పాపాలని. దేవుడు ఎప్పుడు నీ పాపాలని గుర్తుపెట్టుకోడు. చూడండి, బైబిల్ చదవండి నాతో పాటు. ఓకే, యెషయా గ్రంథము 43:25. యెషయా గ్రంథం 40. చాలా డాక్టర్నల్ ఇష్యూస్ పిల్లలు ఇవి. ముఖ్యంగా రక్షింపబడిన మీకు నాకు చాలా అవసరం. కొత్త వాళ్ళు కూడా వచ్చారు, వినండి, చాలా అవసరం పిల్లరా ఇవి. ఇదే జీవితానికి అవసరం. మీ ద్వారా అభిషేకం ప్రవహించాలన్నా, మీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలన్నా ఇది చాలా అవసరం. మీరు నేను తెలుసుకోవడం. ఓకే, డాక్టర్నలే. ఓకే, ఆ తర్వాత చూడండి ఏం రాయబడి చదువు. నేను నేనే నా చిత్తానుసారముగా. ఇది ఎక్కువ తీసేసి, ఎందుకు అట్లా ఎక్కువ వస్తాను నా మైకు. ఈ 43:25 పెట్టినాను యెషయా గ్రంథం.
చదువు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూసారా పిల్లరా? మా రెండు ఏం అలవాట్లు ఉన్నాయి దేవుని దగ్గర? ఏం అలవాట్లు ఉన్నాయి? నేను నీ అతిక్రమం క్షమిస్తాను. ఇంగ్లీష్లో బ్లాటెడ్ అవుట్ అంటే ఏమో తెలుసా? తుడిచివేశాను. రెండవది అతి ముఖ్యమైనది, జ్ఞాపకం చేసుకున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 8:12. ఎందుకంటే కొత్త నిబంధన చదవాలా. కొంతమంది పాత అనుకుని కొత్త అనుకునే వాళ్ళు ఉంటారు. చాలా సీరియస్ ఇష్యూ పిల్లరా. మూడోది నేను పాయింట్ చెప్తాను, చాలా ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి. ఏంటానండి? 8:12 చదువు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోను. బిడ్డ గుర్తుంచుకో, చాలా అవసరం ఇది. ముఖ్యంగా దేవునిలో ముందుకెళ్ళి ఏదో చేయాలా ప్రభు కొరకు అన్నవాళ్ళు. దేవుడు అంటాడు వారి యొక్క పాపాలు నేను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఎప్పుడు? ఎన్నడూను. దేవుడు చెప్తాడు ఇది. నీ నా పాపాలు ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఇమాజిన్ చేయండి, దేవుడు మన పాపాలు జ్ఞాపకం చేసుకున్నవాడైతే ఎట్లుండేది మన పరిస్థితి? ముందర చూడాలా. నువ్వు ప్రార్థనలు పోయినప్పుడు అన్ని జ్ఞాపకం చేశాను అనుకో, నిన్న ఏం చేసేవరా, మొన్న ఏం చేసి అంటే ఎట్లుండేది మన పరిస్థితి? మనకు గడిచే ఉండదు, ఏమంటారు, లైక్ బోల్డ్నెస్సే ఉండదు, ధైర్యం ఉండదు మనకి. ఆయన దగ్గర నిలవలేం. ఆయన ఎప్పుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకోవట్లేరా? అర్థమవుతుందా మీకు? దేవుడు క్షమిస్తాడు. ఎందుకు వింటాను నువ్వు ఇది? ఎందుకు వింటాను ఇవన్నీ? ఎందుకు వింటాను సార్? చర్చికి వచ్చామా సార్? నువ్వు చేయాలని, నువ్వు చేయాలని, నువ్వు చేయాలని ఉమా. అందుకే దేవుడు వినిపిస్తాడు. ఇది ఏదో వినిపోయేదాన్ని కదా వచ్చిండేది. నువ్వు దేవుని లోకంలో నీకు దేవుడు తన నేచర్ ఇచ్చాడు. రోమీయులు రాసిన 5:5 ప్రకారం నీలో ప్రేమను కుమ్మరి చెప్తాను ఎట్లా మీరు నేను క్షమించాలి. వస్తాను అడిగాడు. ముందు చూడండి. చూసానమ్మా, దేవుడు క్షమిస్తాడు ప్లస్ మర్చిపోతాడు. ఒక సాక్ష్యం మీకు ముందు చూడండి. నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది బ్రదర్ మినిస్ట్రీలో. మీలో కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలామందికి ఉంది బయట క్రైస్తవులు. అదేంటంటే కొంతమందిని దేవుడు వాడుకుంటూ ఉంటాడు, అద్భుతాలు చేస్తూ అంటారు వాళ్ళు, ఆమె స్వస్థతలు చేస్తూ అంటారు. నాకు ఇంతకాలం నుంచి ప్రభులో ఉన్నాను కాబట్టి నేను పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి, ప్రభా ఎట్లా వాడుకుంటున్నాను ఈ వ్యక్తిని, నువ్వు ఈ వ్యక్తి గురించి నాకు తెలుసు ప్రభా అని నేను చాలాసార్లు కొద్దిగా దేవునితో. ఒకసారి కెన్నీత్ హేగన్ సాక్ష్యం చెప్తానండి, మీకు బాగా అర్థమైంది. అనుష ముందు చూసాను కదా. కెన్నీత్ హేగన్ గారు ఏం చేశారంటే, ఆయన పాస్టర్గా ఉన్న సమయంలో ఆయన చర్చిలో ఒక వ్యక్తిని దేవుడు బ్రహ్మాండంగా వాడుకుంటున్నాడు. లైక్ ఆయన ప్రొఫెసీ గిఫ్ట్ ఉంది, ఆయన చేయి పెడితే రోగు స్వస్థపడతాడు, మిరాకిల్. ఇది చూసిన తర్వాత ఆయన ఆ వ్యక్తిని చేస్తాడు చూసి ఓకే మంచిగా దేవుడు వాడుకుంటున్నాను అనుకోండి మనసులో. కానీ ఇంటికి పోయిన తర్వాత ఓ రకంగా దేవుని దగ్గర కూర్చొని మాట్లాడుతానంట ప్రార్థనలో. ఓన్లే ప్రభా నువ్వు ఎందుకు అట్లా చేస్తావు, నాకు అర్థమే కాదు నీ పరిస్థితి. ఓసారి వినాలా మీరు? ఆయన్ని వాడుకుంటాను. ఈ చర్చిలో 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మంచి వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి, పాపం ఎంతో నీతిగా ఉంటారు. వాళ్ళని వాడుకోకుండా ఈ వ్యక్తిని నువ్వు వాడుకుంటానవే అని అన్నాడు యేసుప్రభుతో. సాక్షాత్తు ప్రభు లిటరలీ కాదు కానీ ఒక పిక్చర్ లాగా ఆయన ముందు నిలబడి, అగైన్ ఏమైంది, ఏం సమస్య నీకు ఆ వ్యక్తితో అంటే, నా కళ్ళారా చూసా, ఏడ పొగుడుదాడ పోతాండి అయిప అన్నాడంట ప్రభుతో. ఆయన నా కళ్ళారా చూశాను, ఆ వ్యక్తి ఆ ఏరియాలో ఉండే, ఆ వ్యక్తిని నువ్వు వాడుతావు ఇప్పుడు అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఆ వ్యక్తిని ఆ ఏరియాలో నువ్వు చూసావు, నువ్వు కారులో పోయేటప్పుడు. ప్రభుకి అన్నీ గుర్తుంటాయి పిల్లరా కదా. నువ్వు చూసావు కానీ ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయావు కారులో చూసుకుంటూ. ఆ వ్యక్తి ఆ ఏరియాలో పోకూడదు, ఆ స్థలంలో పోకూడదు అక్కడికి. తర్వాత ఏం జరిగింది తెలుసా నీకు? అమ్మ ఏం జరిగింది తెలుసా? ముందర చూడాల. ఆ వ్యక్తి అక్కడికి పోయి వచ్చిన తర్వాత, సరే ఆడికి పోయిన తర్వాత ఆ వ్యక్తి ఆడన్నాడు, ప్రభు నేనేంది ఇక్కడికి వచ్చాను, నేను అయ్యో పొరపాటు అయిపోయింది, నేనేంది మూర్ఖుడుగా ఈడికి వచ్చాను, సారీ ప్రభు అని బయటకు వచ్చేసాడు అక్కడి నుంచి. అది నువ్వు చూడలే. సారీ చెప్పున్నాను నాతో అన్నాడంట ప్రభు. అంతే, నాకేం జ్ఞాపకం లేదే. జ్ఞాపకం లేదని దేవుని జ్ఞాపశక్తి లేదని కాదు. ఆయన వాగ్దానం ఏంటి? నేను జ్ఞాపకము చేసుకున్నాను.
ఆ వ్యక్తి దగ్గర ఉండే గుణం ఏమో తెలుసా? తను క్షమించమని అడిగాడు. నేను క్షమించా, అట్లా చోటికి పోయడం ఇష్టం లేదు, పొరపాటు వెళ్ళాడు అక్కడికి, అందుకే వాడుకుంటాన్నా. కానీ ఇక్కడ కూర్చున్నారే 40 ఏళ్ళు 50 ఏళ్ళలో వాళ్ళు ఎప్పుడు నేను క్షమించాననే నమ్మరు. వాళ్ళ పాపాలని వాళ్ళే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అదే ఈరోజు క్రైస్తవులు పెద్ద అడ్డుబండ మన జీవితాల్లో. నేను చెప్తాను ఏం చేసుకోకూడదో నెక్స్ట్ పాయింట్లో నేను చెప్తాను, కానీ ఇక్కడ నేను జాగ్రత్తగా. మా దేవుడు ఏం చేశాడంట? పాయింట్ ఏంటి? క్షమిస్తాడు, మర్చిపోతాడు, జ్ఞాపకం పెట్టుకోడు. సాలిడ్గా చెప్తాడు దేవుడు, చెప్తాడు. అది మనకేమంటున్నాడు తెలుసా? మనకేమంటున్నాడు? ఎఫెసీ 4:32 ప్రకారం చదవండి ఎవరన్నా. నూతన సృష్టి గురించి ఏమంటాడు దేవుడు చూడండి. నూతన సృష్టి గురించి మాట్లాడుతాను ఇది. చదువు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించే ప్రకారము. చూసిరా అమ్మా నాయనా, బంగారులు చిట్టులు పుట్టిలు, చాలా సీరియస్ ఇష్యూ రా ఇది. ఇక్కడ నిలిచిపోయింది అనుకో ఏల్ సంఘము, మనం ఏం చేయలేం రా. ఈ పట్టణంలో ఉన్న చీకటిని, పట్టణంలో సాతాను యొక్క ప్రభావాన్ని మనం తీసేయలేం రా. నా మాట వినండి, ఈ విషయాలు నేర్చుకోండి, ఇంకా జీవించడం మొదలుపెట్టండి. ఏం రాబడింది తెలుసా? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుడి. ఏ విధంగా? దేవుళ్ళ. ఏమా మమ్మల్ని పట్టుకొని దేవుళ్ళ అంటావు? నువ్వు దేవుడు రా నాయనా. ఆయన నేచర్ నీకు ఇచ్చాడు, నీ తండ్రి ఆయన, నువ్వు ఆయన బిడ్డవే. అంత లేని దేవుడు చెప్పడం అన్యాయం. ఇది నువ్వు చేయలేనిది దేవుడు చేయమని చెప్పడం అన్యాయం. కానీ నువ్వు చేయగలవు కాబట్టే దేవుడు చెప్తాన్నాడు. ఆయన క్షమించేవాడు, మర్చిపోయేవాడు, దాన్ని జ్ఞాపకం ఉంచుకునేవాడు కాదు. ఆ విధంగా నువ్వు నేను క్షమించాలంట. ఏ విధంగా క్షమించాలా? ఇంకో వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:10-17 చదువు నాయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:17. తొందర పెట్టు బిడ్డ. చూడండి దేవుడు ఎట్లా చూడండి, అక్కడ చూడండి 10:17. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం. మనైనా వింటానవా అమ్మ? నాయనా బ్రదర్ వింటాన్నారు కదా? వారి పాపములను వారి అక్రమములను నీకెన్నడూ. సిస్టర్ వింటానారా? వారి పాపములను వారి అక్రమములను ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోనని నీతో నాతో ఏమంటాడు? నువ్వు కూడా దేవుళ్ళ క్షమించాలా? దేవుళ్ళ వారి అతిక్రమలను జ్ఞాపకం చేసుకోకూడదు. ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, దేవుడు సార్ ఆయన, అరే ఇప్పుడే చెప్పాను కదా, నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడ్డావు. అందుకే 1 యోహాను 3:18 చదవనైనా ఎవరన్నా? 3:18 4:8 చదవండి ఎవరైనా. 1 యోహాను 4:8 పెట్టరా. చూడండి ఏం రాబడిందో అక్కడ. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. చూసారా? నువ్వు ప్రేమ లేకుండా అసలు నువ్వు దేవుణ్ణి ఎరుగని వాడవు. అంటే నీలో ప్రేమ ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి దేవుడు ఏం చేశాడు? నిన్ను కన్నప్పుడు నీలో ప్రేమ వేశాడు. మా రోమిలకు రాసిన పత్రిక 5:5 ప్రకారం నీలో దేవుడు తన నేచర్ని వేశాడు, ఆ ప్రేమనేశాడు. అందుకే దేవుళ్ళ క్షమించాలా, దేవుళ్ళ మర్చిపోవాలా నువ్వు వాళ్ళ పాపాలని, తప్పుల్ని. అందుకే బైబిల్ అంటుంది, అప్పుడే 4:32 చదువుకున్నాం కదా. ఇంకోసారి పెట్టి ఎఫెసీ 4:32 చాలా ఇంపార్టెంట్ పేరు. ఒక మాట చెప్పబోతున్నాను నేను దీని తర్వాత. ఎఫెసీ 4:32 వింటాను కదా నైనా? 4:32 చదువునైనా. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును. అదే స్టాండర్డ్ లో ఉండాలి మీరు నేను. కొలస్సీ 3:13 సిస్టర్ చదవండి తొందరగా. కొలస్సీ 3:13. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను. కాదు నాయన, అది కాదు. ఎవడైనా తనకు హాని చేతనని ఒకరు అనుకొని నెడలా ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించు, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగునా. ప్రభు ఎలా క్షమిస్తాడు, మర్చిపోతాడు. ఇప్పుడు ముందర చూడండి, నేను చేయనంటే చేయను కాక నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో.
ఎందుకంటే చాలామంది ఉంటారు, సార్ ఇది మాత్రం చెప్పొద్దాం సార్, ఆ ముఖం కూడా చూడు నేను, ఆయన ముఖం కూడా చూడను. అమ్మ ఏమంటారు, నేను ఎవరో అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమవుతుందో తెలుసా, నువ్వు ఇలా క్షమించుకోకుండా చూపిమంటావా? దాన్ని చూపిస్తాను నేను మీకు ఏమవుతుందో. మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి ఏం జరుగుతుందో. హలో 21 నుంచి ముందర చూడాలి నాయన. 21. హలో, ప్రేమ నీకు అన్నిట్లో విజయం ఇచ్చేది. అది ఏదైనా సరే ప్రేమను పక్కన పెట్టి నేను సాధిస్తానులే అంటే వేస్ట్ ప్రయత్నాలన్నీ అవన్నీ. నువ్వు ప్రేమలో ఉన్న అన్ని జయిస్తావు. చూడండి ఏం రాబడిందో. యేసు ప్రభు చెప్తున్నాడు, తను ఆ సమయమున పేతురు 21 నాయన 18:21, ఆ సమయమున పేతురు ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం, ఇక్కడికి తగ్గి నేను తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను. మీరు చూస్తే యేసుప్రభు టీచింగ్లో, నేను ముందు చూడండి యేసుప్రభు సువార్తలు మీరు చదివితే యేసుప్రభు ఎక్కువగా మాట్లాడింది విశ్వాసం గురించి, ప్రేమ గురించే. ఓకే, ఇక్కడ ఏమంటారు చూడండి. యేసుప్రభు తప్పిదం చేసిన ఎన్ని మార్లు నేను అతనికి క్షమింపాలంటే 7 మార్లు ఉండునైనా 7 మార్లు మట్టుగా అని అడిగిన. నెక్స్ట్ అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 మార్లు మటుకు నీతో చెప్పుచున్నాను. నేను చెప్తున్నా దీని ఈక్వేషన్ ఏంటో, అనుక్షణం నువ్వు ఎప్పుడు క్షమించాలి. క్షమించుకుంటే చెడిపోయేది నువ్వు, వాడు ఎదుటోళ్ళు కాదు. ఎందుకో చెప్తాను చూడండి. నెక్స్ట్ పోనైనా కావున పరలోక రాజ్యము తన చూడండి ఒక స్టోరీ చెప్పాడు, మీకు అందరు బాగా తెలిసిన స్టోరీ ఇదే. యేసుప్రభు ఇతనికి సంజాయించడానికి ఆ రోజు ఎవరికి మన్నట్ల టీమే ఉండే యేసుప్రభు దగ్గర కొట్లాడకూడదు తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకి. సో హలో, మనకి ఈరోజు చెప్పిన ప్రభు వాళ్ళకి చెప్తున్నాడు, ఈరోజు ఇక్కడ నిలబడి చెప్తున్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా, కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నదంట. లెక్క చూసుకుంటాడు ఒక రాజు. ఏ రాజు? యేసురాజు. ముందర చూడండి. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్నవి కూడా అతని ఎద్దుకు తేబడెను. 10,000 తలాంతులు ఒకరిని తీసుకొచ్చారు రాజు దగ్గరికి. అయ్యా ఇంత అప్పు ఉంది వీడిదని. ఆయన ఏం చెప్పాడు తెలుసా రాజు, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమాను వానిని గట్టి చదవాల, వానిని గట్టి చదవాలి నాతో పాటు చెప్పండి, నాతో పాటు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మేయమని అప్పు తీర్చవలని ఆజ్ఞాపించను. చాలా డేంజరస్ సెంటెన్స్ ఇది. టైం తక్కువ ఉంది. నువ్వు నేను క్షమించుకొని ఉంటే నువ్వు ఒకడేగా సఫర్ అయ్యేది, నీ భార్య పిల్లలు కూడా. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ రాజు ఏం చేశాడు తెలుసా, నెక్స్ట్ వాక్యం పెట్టిన ఆయన. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి, అదే మనం చేసినది యేసుప్రభు ఎదుగురా దేవుని దగ్గర మ్రొక్కి, నా ఎడల ఓర్చుకునుము నీకు అంతయు చెల్లించనని చెప్పగా, ఆ దాసుని యజమానుడు యేసుప్రభు చెప్తానే స్టోరీ ఇది క్షమించడం గురించి. కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. చూసారా ఏం చేశాడు? అయితే ఏమైందో చూడండి. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారంలో వచ్చి ఉన్న తన తోడి దాసులు ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని, నువ్వు వచ్చి ఉన్న చెల్లింపు. మనం అదే చేస్తాం, మనం గొంతు పట్టుకోము, ఇట్లా వస్తా అంటే అట్లా పోతా ఉంటాం, లేదంటే వెనకలు పోయి చెడ్డ మాట్లాడుతూ ఉంటాం. చూడండి ఏం జరిగిందో. నెక్స్ట్ పెట్టిన అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకును నీకు చెల్లించదని వాడిని వేడుకొను కానీ, నెక్స్ట్ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసాల్లో వేయించాను. చేస్తాను, నువ్వు ఎవరితోనో మాట్లాడుకోకుండా ఉండి వాళ్ళని బాధ పెడతాను. చాలా డేంజర్. స్పిరిట్ వరల్డ్ ఒప్పుకోదు. ఇది దయ్యాల జ్ఞానం. దయ్యాలు నీకు చెప్తాయి మాట్లాడొద్దు వాళ్ళతోనే. దయ్యాలు నీకు చెప్తాయి వాళ్ళు చేసినది మర్చిపోద్దు, అందరికీ చెప్పు, పోయి ఊరంతా చెప్పు, ప్రతి ఒక్కరు చెప్పు. ఇది దయ్యాల జ్ఞానం బిడ్డ. బైబుల్ చాలా సీరియస్ ఈ విషయంలో. చూడండి నెక్స్ట్ ఏమంటాడు ఆయన. కాగా వాని తోడి దాసు జరిగిన చూచి మికిలి దుఃఖపడి వాడు క్షమించలే. మనకెంత తప్పు ఉండే తెలుసా మన జీవితం మీద? పాతాళంలో ఉండాల్సింది మనమంతా, నరకపు అగ్నిలో కాలాల్సిందే. మన పిల్లలు గిల్లలు అందరికి అమ్మినా కూడా మనం తీర్చలేము ఆ రుణాన్ని. అంత దయదలిచి దేవుడు మనల్ని క్షమిస్తే, ఇక్కడ నువ్వు క్షమించలేదనుకో, వాళ్ళ గురించి చెడు చెప్తాను అనుకో, ఊరంతా పోయి జరిగేదేమో తెలుసా? నెక్స్ట్ వాక్యం పెట్టినైనా
అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డ దాసుడా అన్నాడంట. నేనంటాను ఇది సరిగ్గా లేదు, చెడ్డదాసుడు అనే పదం ఇంగ్లీష్లో ఎంత బాగా, వికెడ్ సర్వెంట్. ఇంగ్లీష్లో ఏం రాబడింది సార్? దుర్మార్గుడు. ఏమరా తెలుగు ఇంగ్లీష్ పెట్టినా? వికెడ్ సర్వెంట్ అంటే దుష్టుడా. వికెడ్ అంటే ఎవరికి దశ పిలిచేది? సైతాన్ని వికెడ్ అంటుంది బైబిల్. ఇక్కడ ఎవరిని వికెడ్ అంటున్నాడు దేవుడు? క్షమించలేకపోవడం. ఎందుకు సార్ వికెడ్ అంటున్నాడు? అమ్మ నువ్వు 32, 33 పెడతావు, నేను తెలుగులోనే పెట్టేలాంటి ఇంగ్లీష్ లేకుండా నేను చెప్పేశానులే వికెడ్ అని. అక్కడ చూస్తే ఎందుకు నన్ను దుష్టుడు అంటున్నావు అన్నావు అనుకున్నావు. యేసు ప్రభుతో ఏమంటాడు తెలుసా? వాడిని పిలిపించి నువ్వు వికెడ్ సర్వెంట్ ఐ మీన్ లైక్ కింద చూడండి ఏం రాశాడు, నీవు నన్ను వేడుకొంటి గనుక నీ అప్పంతయు క్షమించి తిని. ఆ తర్వాత చూడు నెక్స్ట్ వాక్యం, నేను నిన్ను గట్టి చెప్పండి, నాతో పాటు చెప్పండి, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండును. ఇట్స్ యువర్ డ్యూటీ కదా అని వానితో చెప్పాను. ప్రభువా నా పాపాలని క్షమించా, నీ రక్తంతో అడిగావు. దేవుడు అంటాడు ఎస్, కానీ నువ్వు ఇతరులని క్షమించుకోకుండా వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నావు అనుకో బయటికి పోయి, దేవుడు అంటాడు నువ్వు వికెడ్ మనిషి, నీ పాపాలు నేను క్షమించాను, జ్ఞాపకం చేసుకోను. కానీ నువ్వు చేస్తానేది ఏంటి? ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత 35వ వాక్యం పెట్టు. మా తర్వాత ఏం జరిగిందో, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. నేను ఇది యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చిన మాటలు మీకు చెప్తా ఉండేది, నేను రాసుకొని రాలే. యేసు ప్రభు అబద్ధం చెప్పడం. నా మాట వినండి బిడ్డ, అందుకే నువ్వు ప్రేమలో లేకుంటే ఎక్కడ సక్సెస్ కాము. మనం దేవుడు అంటున్నాడు నీకు కూడా ఆయన అట్లే చేస్తాడని. నా పరలోకపు తండ్రి అని యేసు ప్రభు చెప్తాడు తన నోటి నుంచి, ఆ ప్రకారం మెడలు చేయను. అందుకే వద్దు. ఈరోజు క్రైస్తత్వం అనారోగ్యంలో ఉండడానికి కారణం తెలుసా? ఎందుకు సమస్యలు ఉన్న కారణం ఏమో తెలుసా? నువ్వు క్షమించుకోకుండా ఉన్నావు. ఆ తర్వాత క్షమించిన తర్వాత జ్ఞాపకం చేసుకోవద్దు. అర్థమైందా? ఏంటి మందు జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికి? నేను చెప్పాను కన్ఫెషన్ బ్లెస్సింగ్. కన్ఫెషన్ నాకు తెలుసు, మన కోరిక ఉంది సార్ మాకు, కానీ వాళ్ళు చేసింది ఏం తెలుసా సార్? నా పిల్లల గురించి చెడ్డ చెప్తున్నాడు సార్, నేను కాళ్ళు పట్టుకున్నాను సార్ వాళ్ళకి. అమ్మ అట్లా చెప్పదమ్మా, అట్లా నేను ఎంత తగ్గించుకుని ఉంటాను తెలుసా సార్. భయపడకు బిడ్డ, ఆయన యుద్ధం చేయనిరా, నువ్వు ఎందుకు చేస్తావు? నువ్వేం చేయాలా? ఆశీర్వదించు. కన్ఫెస్ చేయి, నేను దేవుళ్ళ ప్రేమిస్తా, ఆశీర్వదించు. ఓ సిస్టర్ వచ్చి ఒక దైవజనుని అడిగింది, సార్ బ్రదర్ ఒక ప్రశ్న నాకు అడుగుతాను అని చెప్పి అడిగి, ఏమ్మా చెప్పమంటే, మా కుటుంబము చర్చికి రెగ్యులర్గా వస్తాం సార్, ప్రతి ఆదివారం ఎప్పుడు చర్చ్ ఓపెన్ అయితే మేము ఉంటాం, టైట్ ఇస్తాం, అన్నీ చేస్తాం సార్. అయితే నా భర్త సైడ్ వాళ్ళు వేరే ఊర్లో నుంచి వస్తారు, వాళ్ళు అప్పుడప్పుడు మిస్ చేస్తారు. మా అంత భక్తిగా వాళ్ళు కనపడరు సార్. అయినా కూడా సార్ నాకు ఎందుకు అర్థం కాలే, ఏళ్ళ నుంచి నాకు ఈ తలకాయలు తిరుగుతుంది. మేము ఎప్పుడు చూసినా అనారోగ్యపడతాం సార్, ఈయనలా ఎప్పుడు చూసినా డాక్టర్ చుట్టూ మా డబ్బులు ఖర్చు అవుతుంటాయి. కానీ వాళ్ళు మాలాగా కూడా కాదు, అంత భక్తిగా ఉండరు, కానీ వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు సార్. వాళ్ళకి అనారోగ్యం వస్తుంది కానీ వెంటనే బాగవుతుంది సార్. ఏంటి సార్ అసలు కథ? మేము చూస్తే అసలుకి ఎంత పని చేస్తాం దేవుని పని. మేము అనారోగ్యం అయితే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏందేందో చేసుకున్నాక బాగా, వాళ్ళకు చూస్తే అసలుకి డాడదీరు పోరు వాళ్ళు. ఆ దైవజనుడు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు, మీకు అందుకే చెప్పాలని వచ్చా. అమ్మా నాకు తెలిసి నువ్వు చెప్పే విధానం చూస్తా అంటే వాళ్ళ దగ్గర ఒక ప్రశస్తమైన గుణం ఉన్నట్టుంది మా. అదేంటంటే వాళ్ళు తప్పుని ఎప్పుడైనా చేసే క్షమాపణ వేడుకొని, అదేవిధంగా ఇతరుల యొక్క తప్పుల్ని క్షమించే గుణం ఉన్నట్లుంది మా, అందుకే ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళంటే. ఆమె అప్పుడు చెప్పిందంట, సార్ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ప్రశ్నకు మీరు కరెక్ట్ జవాబు ఇచ్చారు సార్. నేను ఇది నాకు మనసులో పరిశుద్ధాత్ముడు చెప్తా అన్నాడు. ఎందుకంటే ఆమె చెప్పిందంట, మా ఇంట్లో మేము కూర్చుంటే, వినండి ఆయన, మన ఇళ్ళలో జరిగేదే ఇది, నేను కూర్చుంటే
ఎప్పుడు మేము మాట్లాడుకున్న మాటలు వాళ్ళు ఇట్లా చేసిరి, వీళ్ళు ఇట్లా చేసిరి, వామి ఇట్లా, ఇది ఇట్లా, వాడిట్లా, ఇవే ఉంటాయి సార్. చర్చికేం పోతాం సార్, సాష్టాంగ పడతాం, ఉపవాస పడతాంటే మేమే ఉండేదాం. ఫస్ట్ రైతు మేము తప్పకుండా ఇస్తాం, దేవుని పని అంతా చేస్తాం. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కానీ ఒకటి గమనించా సార్, మా ఇన్లాస్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ భాష ఉండదు. మాలా కాకుండా కూడా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు చాలా క్షమించే మనస్సు. ఎవరి గురించి చెడు మాట్లాడరు సార్. మీరు కరెక్ట్ చెప్పారు సార్ అండి, నేను మీకు కరెక్ట్ చెప్తాను. హలో, హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారం మేడల చేయను. నైనా వాళ్ళు తప్పులు చేస్తారా, నీకు ఎవరు నష్టపరిచేది? నువ్వు ప్రేమలో నడిస్తే, ప్రేమలో నువ్వు ఎప్పుడు ఓడిపోవు కదా. వాళ్ళు ఆస్తి కొట్టేశారా, వాళ్ళు నీకు చెడ్డ పేరు తెస్తున్నారా, నీ గురించి చెడ్డ చేస్తున్నారా? ముందర నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సౌమ్య అని వినిపోయి ఇప్పుడు ముందు ఒక నిమిషం. హలో, నేను చెప్తున్నా నీకు, నువ్వు ఎప్పుడు ఓడిపోవు బిడ్డ. నీ భర్త నిన్ను పూల్లో పెట్టుకొని చూసుకుంటాడు చేస్తాడు దేవుడు. అరే నాకు ఒక మాట అడగండి, మీకు చెప్పండి జవాబు నాకు. నైనా సంగమా, ఎవరు హృదయాలు మార్చేది? ఆయనతోనే యుద్ధం పెట్టుకుంటే నువ్వు ఎలా నీ జీవితం, నీ సంసారం, నీ పిల్లలు లాంటి, నీ భర్త లాంటి, నీ బంధువులు ఎలా మారుతారు నాన్న? ఆయన కదా పౌలుకి ఎదురుపడిండేది, ఆయన కదా ఫరోకి చెప్పిండేది అబ్రాహాం భార్య మీద చేయకని, ఆయన కదా అబీమెలెకు చెప్పిండేది జాగ్రత్త నా పిల్లల మీద చేయొద్దని. నిన్ను పీడిస్తా అంటే వాళ్ళు పీడించని, నువ్వు క్షమించు, వాళ్ళని దీవించు, వాళ్ళ పాపాలు ఇంకోసారి చెప్పకు. క్షమించాను అనేదానికి గుర్తేం చెప్పు, నువ్వు ఎవరితో చెప్పవు, ఒక దేవునితో చెప్తావు. నిన్న వారం చూసుకున్నాం బిడ్డా, నీకు ఆత్మీయ తండ్రిగా చెప్తాను, ఎందుకు శరీరాన్ని హూనం చేసుకుంటావు రోగాలతో? నేను దాచిపెట్టకూడదు మీ దగ్గర, ఎందుకు ఇబ్బందులు పడతావు? ప్రేమతో బ్రతుకునైనా ఏం సాధిస్తాం రా, ఈరోజు చచ్చిపోతామో రేపు చచ్చిపోతామో తెలియదు మనకి, మన చేతుల్లో ఉంది. నేను సామెతగా మాట్లాడుతున్నాను మీతో, ఐ మీన్ లైక్ యాజ్ ఎ లైక్ మీరు అర్థం చేసుకోవాలని. ఏం ఈ బిడ్డని క్షమించేది ఏముంది నాకు? ఒకవేళ పొరపాటు ఏమో అనింది అనుకో, ఎవరో అన్నారనుకో, నా గురించి అన్నారు, ఏం పోతుంది నేను ఎట్లా బతికాను నేను? ఆయన ఏమీ జ్ఞాపకం చేసుకోడు కదా, నాకు ఎంత సంతోషం వేస్తుంది కదా. అందుకే నేను ప్రీచింగ్లో చెప్పేది, నేను పిల్లరా మీరు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు చాలా బ్లెస్డ్ పర్సన్వి. ఓకే, 4వ పాయింట్ చెప్పినప్పుడు నేను ముగిస్తాను. 4వది ఏంటంటే, ఇక్కడ 3వది ఏంటి, నువ్వు క్షమించాలా మర్చిపోలా. 4వది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమో తెలుసా, నువ్వు నిన్ను క్షమించాలా, నువ్వు మర్చిపోలా నీ పాపాలని. అది చాలా ఇంపార్టెంట్. అదే నీకు దేవుని చేతిలో వాడబడకుండా చేస్తాండేది. ఏం చెప్పు, నీ పాపాలు నువ్వు జ్ఞాపకం పెట్టుకోకూడదు. నీ పాపాలు ఆయన క్షమించి నీ పాపాలని ఆయన జ్ఞాపకం పెట్టుకోడు. నువ్వు ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటావు? 4వ పాయింట్, ప్రేమలో నడిచేవాడు ఏం చేస్తాడంటే, ప్రేమలో నడిచేవాడు ప్రేమలో నడిచేవాడు ఎప్పుడు కూడా తను తాను క్షమించి తను యొక్క పాపాలను జ్ఞాపకం పెట్టుకోడు. 4వ పాయింట్. ఎట్లా సార్? ముందర చూడండి, ఇప్పుడు ముందర చూడాలా. 43:25 పెట్టింది ఆయన నా కోసం. ముందర చూడు, సింపుల్గా ముగిస్తాను నేను, 5 minutesలో ముగించాలి. ముందర చూడండి ఆయన, ఇది చాలా ఇంపార్టెంట్. 3కంటే ఇంపార్టెంట్. నేను చెప్పండి గట్టిగా, 3కంటే. కొంతమంది అట్లా చూసి ఇడుస్తావా లేదా, ఇప్పుడే 12:30 లేదు, ఎవరు జోక్ చేస్తాను. ఏం బ్రదర్ ఇడిచిపెట్టమంటావా? జీవం ఉందే నాయన, ఈ విషయాలు ఉన్నారా నాయన? ఇది ఆ యూనివర్సిటీలో చెప్పరు బాబు, ఇంగ్లీష్ టీచర్ చెప్పదు నాయన. నీకు నీ ఇంటికి పోయిన తర్వాత నీ కన్నీటిమయమైన జీవితానికి జవాబు రాయడం జరుగుతానని. బిడా, నువ్వు భవిష్యత్తులో మేము ప్రాక్టికల్గా చేసిన విషయాలు చెప్తున్నాం మీకు. ఇది ప్రూవ్డ్ మా జీవితాల్లో. కానీ ఈ భూమి మీద ప్రూవ్డ్ అంటే తెలుగులో ఏమంటారు, ప్రూవ్ చేయబడినవి మీకు వింటాండేది. దీన్ని దాటకరా నైనా, దీన్ని దాటి నీ పిల్లలు కానీ నీ కుటుంబం కానీ నీ వంశం ఎప్పుడు మేలులో ఉండరు. ఇవి పక్కన పెడితే ముందు చూడండి 4వది. దేవుడు ఏమన్నాడు? నాతో పాటు చదవండి. నేను, ఎవరు చెప్తాండేది ఇది? దేవుడు. నేనే
నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ప్లీజ్, ఇది అర్థం చేసుకుంటే ఏది చేర్చు, మీ నీడ పడిన కూడా ప్రజల జీవితాలు మారిపోతాయేమో. నేను శివాజీ వింటాను, బాబు ఈ పిల్లోడు నీకు తలపెగింది, బాబు ఇది చదివా నేను, నువ్వు ఏం చదివావు, చదివారు మీరంతా, ఇది ఇంకోసారి చదువుదామా, ప్రసన్న ఏం చదివావు దీంట్లో, ఒక మాట చేయండి, ముందు చూడండి. దేవుడు అబద్ధం చెప్తాడా చెప్పడా? గట్టి నిజం చెప్పండి. బైబిల్లో రాయబడింది అట్లని చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. జస్ట్ 5 minutes లేట్ అయినా నా మాట వినండి, మీకు జీవం ఇచ్చే మాటలేవి. ప్లీజ్, ఈ మాటలు నువ్వు అర్థం చేసుకుంటే మేము ఎందుకు ఎగురుతామో. చాలా కొంతమందికి కొత్త వాళ్ళు వచ్చింటే కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటాను నేను ఈమె కూడా అన్కంఫర్టబుల్గా ఉంటాం. నేను ఈమెకు చెప్తాను, నువ్వు నిన్ను ఎగురుకుడుతామా అని. ఈరోజు నేను ఓపెన్ చెప్తాను మీకు. కొంతమంది క్రిటిసైజ్ కూడా చేస్తారు మాకు బయటికి పోయిన తర్వాత, కానీ నాకు చేత కాదురా. నీకు తెలుసా నేను ఏం ప్రార్థన చేసుకొస్తాను, ప్రభువా నేను ఆడ నిలబడుకొని ఉండేటట్టు సాయం చేయను. ఆయన నేను ఎగురుకూడదు. కొత్త వాళ్ళు వస్తారు చర్చిలో, బాగుండదు, వాళ్ళకి తెలుసు పాపం, వాళ్ళు యాడ్ నుంచి వస్తారు, యాదో సంఘం నుంచి వస్తారు వాళ్ళు. ఈయన పాస్టరా ఏంది ఇట్లా చేస్తాడు ఈయన, ప్రభువా నాకు లోపల నుంచి చెప్తున్నా మీకు, నా చేత కాదుమా. ఎందుకంటే ఈ గుర్తుకొచ్చినప్పుడు ఐ కాంట్ కంట్రోల్. నేను ఇంకా చాలా కంట్రోల్ చేస్తా. నేను ముందునే చర్చిలో ఢిల్లీలో మా పిల్లలు ఒకవేళ గుర్తుండే, నేను ఉండేవాడిని కాదాడా, నేను ఎగిరి నాకు సెలబ్రేషన్ టైం అది. నా చేత కాదు పిల్లరా. ఐ డోంట్ నో మీరు ఏం ఆలోచిస్తారో కానీ దేవుని గురించి. చూడండి ఏం రాశారు అక్కడ, మళ్ళీ వస్తాను. 19వ అధ్యాయం 23-19 చదువునైనా. సంఖ్యాకాండం 23-19. చూడండి దేవుడి గురించి చెప్తాను. ఈ పాయింట్ మీ జీవితాలని టర్న్ చేయాలమ్మా. చూడండి, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు. మా దేవుడు ఏం చేయడంట, అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు. రోమీయుల రాసిన పత్రిక 3:4. ఆయన అబద్ధం ఆడునైనా, ఆయన అబద్ధం ఆడు. ఓకేనా? 43:25 పెట్టాలి, మళ్ళీ 3:4 పెట్టండి. రోమీయుల రాసిన పత్రిక 3:4 పెట్టానా? చూడండి, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము. చూడండి, ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు నిజం చెప్పేవాడు. ముందు చూడాలి ఆయన. సో దేవుడు ఏం చెప్పడు, ముందు జస్ట్ ముగిస్తాను, ముందు చూడాల. నాతో పాటు చెప్పండి, దేవుడు అబద్ధం చెప్పడు. దేవుడు మనిషి కాదు అబద్ధం చెప్పేదానికి, నిజమే చెప్తాడు కదా. ఇప్పుడు నాతో ఏకీభవించా. ముందు రండి, 43:25 పెట్టరా యెషయా గ్రంథం. ముందు చూడైనా దేవుడు అబద్ధం చెప్పడు. సాతాను మీ కాళ్ళ కింద ఎప్పుడు ఉండాలండి. ఇప్పుడు నేను చెప్తానే పాయింట్ మర్చిపోకండి. నేను నా చిత్తానుసారంగా అతిక్రమను తుడిచివేయుచున్నాను. అబద్ధం చెప్పడాయన. అబద్ధం చెప్తే దేవుడు కాదాయన. ఆయన నిలబడి చెప్తున్నాడు నీ ముందర, నేను నీ అతిక్రమను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. ముందు చూడాలి. ఇప్పుడు నాయన ముందు చూడరా. ఇది నీకు అర్థమైతే నువ్వు అనుక్షణము దేవుని సన్నిధిలో ఆనందిస్తావు. నీ జీవితమే సైతాన్ని ముట్టుకోడు. అందుకే సైతాన్ని ఎప్పుడు అటాక్ చేసేది ఏడో తెలుసా, నువ్వు పాపివే, నిన్నేం చేసావు చూడు, నువ్వు మన్నేం చేసావు చూడు, నువ్వు మంచోడు కాదు, దేవుడు నిన్ను దీవించడు, నువ్వు దుర్మార్గుడివే. ఆ తర్వాత వాడు మనుషుల ద్వారా నీతో మాట్లాడిస్తాడు, నీ పాపాలని వాడు గుర్తు చేపిస్తాడు. ముందు చూడు బిడ్డ, ఇది పట్టుకుంటే నువ్వు దేవుని కొరకు నువ్వు పవర్ఫుల్ వెసల్గా తయారవుతావు. జాగ్రత్త. వింటున్నారా? నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఎప్పుడు ప్రతి క్షణం నువ్వు చూసుకోవాల్సింది నేను బిడ్డ. పృథ్వీ వింటాను కదా, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో తెలుసా? ఏ పాపము లేని వ్యక్తిని నేను. ఎందుకు తెలుసా? నా పాపములని నా అతిక్రమం అన్నీ కడిగేశాడు దేవుడు. రెండవది, ఆయన ఏది జ్ఞాపకం చేసుకోడు. నువ్వు ఎందుకురా జ్ఞాపకం చేసుకుంటావు పాపాలని? అందుకే నిన్ను వాడుకోలేకపోతున్నాడు దేవుడు. నువ్వు పెద్ద అపనమ్మక అవిశ్వాసం తెలుసా దేవుని మీద. సిస్టర్ వింటాను కదా, క్రైస్తవులో ఉండే పెద్ద
సాతాను యొక్క విజయం ఏమో తెలుసా? ఎప్పుడు నేను పాపిని. ఆ తర్వాత ఆయన ఇవన్నీ ఏం చేస్తాడో ఏమో, ఆయన ఏం నరుకుతాడో పొడుస్తాడో నన్నెందుకు వాడుకుంటాడు, నేను దుర్మార్గం. హలో, నీకు హిస్టరీ లేదు. ఓ మై జీసస్, నీకు హిస్టరీ లేదు అంటే ఈ క్షణం ముందు నాకు ఐ మీన్ ఐ డోంట్ నో ఎట్లా చెప్పాలి. హలో, నీకు చరిత్ర లేని వ్యక్తి నువ్వు ప్రతి క్షణము న్యూ క్రియేషన్ నువ్వు. అంటే దేవుడి దగ్గర నువ్వు సపోజ్ ఏదన్నా జరిగింది అనుకో, సారీ లార్డ్ అన్నప్పుడు ఈ సృష్టిలో దేవుడు ఎన్నడే కానీ జ్ఞాపకం చేసుకోండి నీది, ఎన్నడే కానీ నీ యొక్క పాపాలు జ్ఞాపకం చేసుకోడైనా. అందుకే నువ్వు ఎప్పుడు నిలబడిన ప్రతి క్షణము, మై గాడ్ ఐఎమ్ ఏ బ్లెస్డ్ పర్సన్ లార్డ్, నో సిన్ అపాన్ మీ, నథింగ్ ఈజ్ దేర్. సైతాన్ వచ్చి అందుకే వాడు సహోదరుల మీద ఏమేస్తాడు, వాడు దోషారోపణ. వానికి చెప్పాల్సింది 43:25 ప్రకారం నా దేవుడు అబద్ధం చెప్పని దేవుడు, నాలో ఏ పాపం లేకుండా తను బ్లాటెడ్ అవుట్, ఇంగ్లీష్లో చూస్తే మీరు కడిగేశాడు, ఆయన కూడా చేశాడు. నన్ను ఏదన్నా చేసిండొచ్చు, అట్లని చెప్పి నేను పాపం చేయమనంలా మీకు. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే ఏమో తెలుసా, నువ్వు నీతిమంతుడు అని ఫస్ట్ అర్థం కాలా. నాకు ఈ క్షణమందు నేను నా జీవితాన్ని చూసుకున్నప్పుడు వెనకలది ఏమీ లేదు అసలు. దేవుడు నాకు అసలు నేను చాలా నీట్ అండ్ క్లీన్ దేవుని ఎదుట ప్రెషస్ వెసల్ని నేను. దేవుణ్ణి నువ్వు గౌరవిస్తాను అలా చెప్పడం ద్వారా, నీ రక్తము అటువంటిదయా, నువ్వు అంత మంచి దేవుడువయ్యా, నా పాపములు ఏమీ లేకుండా చేసావు. ఆ తర్వాత ఆయనకి ఏది నీ గురించి ఏది జ్ఞాపకం, ఎందుకు ఏడుస్తావు ఆయన దగ్గర కూర్చొని. కొంతమంది ఏడ్చి రుమాలంతా నానిపేశారు. అయోగ్యున్నయ్యా, ఏం చేశాను నువ్వు? అక్కడే నీ యొక్క స్పిరిట్ క్రష్ అయిపోయి, నీ విశ్వాసము సన్నగిలిపోయి ప్రభువు నిన్ను వాడుకోలేడు. ఎందుకంటే నువ్వు ఆయన ముందర ఆయన కొరకు వాడవాలంటే నువ్వు ఎటువంటి వెస్సలే ఉండాలి, ఆయన విశ్వాసము ప్రేమతో నిండిన వాడే ఉండాలి. విశ్వాసం ఏంటి, నా మీద ఏ దోషం లేదు. ఇప్పుడు సైతాను నీ యొక్క బెడ్ తీసుకొని దూరం పో, నీ యొక్క మాటలు తీసుకొని, నేను ఎవరో నాకు తెలుసు, నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, రక్తంతో కడగబడినవాడిని, నూతన సృష్టిని, దైవత్వాన్ని నేను ఈ భూమి మీద దేవుని చేయి కార్యాలు, యేసుప్రభు చేయి కార్యాలన్నీ చేయడానికి ఉండేది. నువ్వు ఎప్పుడైతే ఏం చేయబడిందో నీకు యేసుప్రభు ద్వారా, నిన్న వారం చెప్పాను నేను, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీరు ఏమడిగినా నేను ఇస్తాను, మీ ఏమడిగినా నేను చేస్తాను. దేవుడు చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ నో మీకు ఎంతమందికి అర్థమైందో. 4వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎన్నడే కానీ వెనక్కి తిరిగి చూడొద్దు, లేదేమి ఆడా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ముందు అడుగేయాలి పిల్లరా. నేను ఆ ప్రతి అడుగు ఈ యొక్క పట్టణానికి దీవెన, నేను అభిషేకంలో ప్రవహించడం, లక్షల మంది జీవితాలు పాతాల నుంచి విడిపించబడతాయి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేస్తాడో. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడో, నువ్వు ఆయన్ని నమ్మినప్పుడు. నువ్వు ఎప్పుడు, అందుకే మనకి హిస్టరీ లేదు, నేను గతం లేదు నాకే. ఈ అర్ధగంట తర్వాత ముందు ఏం జరిగింది నాకు లేదు, సంబంధం లేదు నాకు. నా ప్రభు రక్తం నన్ను కడిగి ఆయన జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నేను ఏం జ్ఞాపకం చేసుకోలేదు, ఎప్పుడు నేను ప్రభువులో ఏమై ఉన్నాను, నేను అభిషక్తున్నాను, నేను దీవెనని. అందుకే నేను ప్రేమలో బ్రతుకుతాను, నాకు ఓటమే లేదు. నేను ప్రేమలో ఎవరన్నా మీద ఉమ్మేసినా, అందుకే యేసుప్రభు అలా బ్రతికాడు పిల్లరా. ఉమ్మేసినా సరే, చెడ్డ చెప్పినా సరే, ఎవరు ఏం చేసినా సరే, ఓటమి నాకు లేదు. కాబట్టి నేను ఆ వ్యక్తుల్ని ప్రేమిస్తాను, ఆ వ్యక్తుల మీద దయ చూపిస్తా, ఆ వ్యక్తుల్ని క్షమిస్తా. ఆ తర్వాత ఆ వ్యక్తుల గురించి మాట్లాడు బయట. నువ్వు క్షమించావు, జ్ఞాపకం చేసుకోవడానికి రుజువు ఏంటంటే నువ్వు ఎప్పుడు వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడవు, ఏ చిన్న మాట కూడా చెప్పవు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీకేం జరిగిందో ఆయనకు తెలుసు. సరైన సమయమందు దేవుడు ఏం చేశాడు తెలుసా, వాళ్ళ మీద శిక్ష రావాలని మనం కోరుకోం, కానీ వారి హృదయాన్ని మార్చి. కెనీతేగన్ గురించి మీకు చెప్పా, ఆయనకు అర్థమైపోయింది. ఆమెతో అన్నాడు, అమ్మా నీ కాళ్ళు ముద్దు పెట్టుకునేదానికి వచ్చాను నేను. మీరు నేను జీవించాల్సిన విధానం పిల్లరా. నేను రేపు వారం చెప్తాను మీకు నాకున్న లాభాలు ప్రేమలో నడిస్తే. అందుకే బైబిల్లో రాయబడింది,
విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడే ఉంటావు. ప్రేమ ద్వారా దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్ఠుడివే ఉంటావు. నిన్ను వాడుకునే దానికి దేవుడు స్వర్గాన్ని ఇప్పుతాడమ్మా. అందుకే నైనా బిడ్డ వద్దునైనా క్షమించు నాయన. మర్చిపోవాల తప్పుల్ని. ఎంత పెద్ద నష్టమైనా దేవుడు నీకు తిరిగి నీకు గణపరిచేవాడని నీకు తెచ్చిస్తాడు ఆయన. ఏం కావాలి నీకు? ఆస్తి ఎంత ఇవ్వగలడు ఆయన? కోట్లకు ఇవ్వగలడు బిడ్డ నీకు. నీ పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వగలడు ఆయన. నేను ప్రాక్టికల్గా చెప్తాను మీకు. మీ పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వగలడు ఆయన. మంచి మంచి థాట్స్ ఇవ్వగలడు, ఐడియాస్ ఇవ్వగలడు ఆయన. మీ పిల్లలు ఎక్కడిపోయినా ఎవరున్నా వాళ్ళకు నీ పిల్లల మీద దయ వస్తుంది. వాళ్ళకి నువ్వు ఏడకాలు పెట్టినా నీ ఫేవర్ ఉంటుంది నీ పిల్లల మీద. నువ్వు అలా చెప్పించుకుంటా తిట్టుకుంటా నరకాన్ని ఎందుకు అనుభవిస్తాను? నువ్వు ఎప్పుడు విజయం సాధించలేవు. గౌరవించు పెద్దల్ని, ప్రేమతో వ్యవహరించు. అట్లా చేసే తల మీద కూర్చో. రే ఆయనలాగా కాళ్ళు ముద్దు పెట్టుకునేటట్లు నువ్వు మీ అత్త మామని, మీ అమ్మ నాన్నని, నీ స్నేహితులు ఎవరు ఎంత దూషించినా వాళ్ళని ప్రేమిస్తూ ఉండు, దీవిస్తూ ఉండు. నువ్వు పైకి పైకి పైకే వెళ్తావు. ఈ సృష్టిలో ఎవ్వడు ప్రేమలో నడిచేవాడిని జయించేవాడే లేడు మా. గాడ్ నెవర్ ఫెయిల్స్, లవ్ నెవర్ ఫెయిల్స్. ఓకే, 3వ పాయింట్ 4వ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. క్షమించాలా? నేను ఇంకా చాలా కట్ చేస్తాను. ఓకే చాలామంది అనారోగ్యం బాగా కాదు. ఎందుకో తెలుసా? లాస్ట్ పాయింట్ చెప్తాను నీకు. ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. ఒక వ్యక్తి దైవజనుడికి, ఏం బ్రదర్ ఏం చెప్పమంటావు పాస్టర్ గారు? బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయనివాడు లేడు. అందరూ నా కోసం ప్రార్థన చేతులు పెట్టి చేశారు. నేను బాగా కావడంలా. డాక్టర్ దగ్గర తిరిగి బాగా కావడం లేదు సార్. డాక్టర్లు అంటున్నారు కిడ్నీ ఫెయిల్ అయింది, హార్ట్ ఫెయిల్ అయింది. సార్ బ్రదర్ మీకు బెడ్ మీద ఉంటే 2 ఏళ్ళు బ్రతుకుతావు, బెడ్ మీద లేకుంటే ఎప్పుడన్నా పోతావు అన్నాడు. ఈయన ఏం చేయాలో అర్థం కాలేదు సార్. అక్కడ డాక్టర్ దగ్గర పోతానా, ఈడ అందరి దగ్గర ప్రార్థన చేయించుకుంటాను అన్నప్పుడు దేవుడితో మాట్లాడాడు దైవజనుడు. ప్రభా ఏం చెప్పాలా ఈ వ్యక్తికి? మంచోడు ఈ వ్యక్తి అంటే. దైవజనుడికి యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? సమస్య ఏమంటే ఈ వ్యక్తితో ఉండేది, తన ఏదో పాపాలు నేను గుర్తుపెట్టుకొని ఉన్నా, తన పాపాలన్నీ నా ముందర ఉన్నాయి, నేనేదో తన పాపాల గురించి ఏమో చేస్తాననేది ఆ భావన తనలో ఉందయ్యా బాబు, ఆయనకు చెప్పు నాయనా అన్నాడు. అయ్యా నమ్మండి నా మాట, మీకు వాక్యంలో నేను చూపించా. దేవుడు అబద్ధం చెప్పడు. దేవుడు ఏం చెప్పాడు? నీ పాపాలు నేను క్షమిస్తానా, జ్ఞాపకం పెట్టుకొని అన్నాడు. నువ్వు ఎందుకు నేను జ్ఞాపకం పెట్టుకుంటావు? సారీ చెప్పిన తర్వాత ఇడిచిపెట్టు, దాన్ని జ్ఞాపకం పెట్టుకో. అందుకే కన్ఫెషన్ని చాలా అవసరం. వాక్యాలు చెప్తా ఉండు, నువ్వు ఏమేమి ఉన్నావు చెప్తా ఉండు. నీ భర్త నీతో ఉంటాడు రా, నీ పిల్లలు నీతో ఉంటారు, నీ ఆస్తి నీతో ఉంటుంది, నీ ఆరోగ్యం నీతో ఉంటుంది, నువ్వు విజయంలో జీవిస్తావు. ప్రేమ అన్నింటి మీద జయమిస్తుంది. చాలా ఉంది ఇంకా చెప్పేది, రేపు వారం ముందు కదా, టైం తక్కువ ఉంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మాకు కావలసిన శ్రేష్టమైన అతి ముఖ్యమైన విషయాలు మేము విన్నాం. దేవుళ్ళా క్షమించమంటావు నువ్వు మమ్మల్ని. మేము చూస్తే మేము పాపులము, దుర్మార్గులము, నీచులము, పశువులమని పోల్చుకుంటూ ఉంటాం. ఎంత అజ్ఞానం తండ్రి. నువ్వు దేవుళ్ళా ప్రేమించమని ఎందుకంటున్నావు అంటే, మేము దేవుని యొక్క స్వభావం కలిగిన వారం కాబట్టి దేవునికి పుట్టి ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే నేను దేవుని స్వభావం కలిగిన వారిని నమ్ముతానో అప్పుడే దేవుళ్ళా నేను ప్రేమించగలుగుతాను. ఆయన మీరే సహాయం చేయండి. బిడ్డలు విన్నారు తండ్రి, మర్చిపోకుండా మీరే సహాయం చేయమని, మీరే కృప చూపమని. మీరు జీవితాలతో మాట్లాడావు. ఇదేదో వచ్చాము విన్నాము పోతామని కాదు తండ్రి, ఇది జీవం మాటలు తండ్రి. నేను మరణం నుంచి జీవంలో ప్రవేశించిన మేము ప్రేమ తల్లిదండ్రులను ప్రేమించాలా, అత్తమామల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, చర్చిలో అందరినీ నేను అయ్యా ఆ విధంగా ఏది సాధించలేము నైనా. నువ్వు అన్నావు దుర్మార్గుడా అన్నావు ఆ వ్యక్తితో, వికెడ్ సర్వెంట్, నేను కరుణించిన రీతిగా నువ్వు కరుణించాలి కదా అని మా ప్రభు మాతో అన్నాడు. అదే విధంగా తండ్రి మీతో చేస్తాడు. ఎంత చెడ్డ జీవితం తండ్రి అది. ఇంకోరు క్షమించకుండా తిరగడము, ఇంకోరు క్షమించకుండా వారి పాపాలని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా, అందరికీ చెప్పుకుంటా, అవే జ్ఞాపకం చేసుకుంటా ఉండి ఎంత రోగంతో పడుతున్నారు ప్రజలు. స్వామి నీ బిడ్డలు అజ్ఞానం. ఓ పక్క నువ్వు అంటున్నావు దేవుళ్ళ క్షమించురా, లేకుంటే ఇదిగో ఆ యొక్క పరలోకపు తండ్రి కూడా నిన్ను క్షమించడు. తండ్రి మా జీవితాలు ఎప్పుడు ఎవరితో కూడా అలా చేయకుండా తగ్గించుకుంటూ ప్రేమిస్తూ, అవసరమైతే కాళ్ళు కడుగుతూ, అవసరమైతే తల దించుకొని తల వంచి
అవసరమైతే కాళ్ళ మీద పడైనా మేము బ్రతుకుతాం. ఎందుకంటే మా జీవితాన్ని హెచ్చించే దేవుడు నువ్వు స్వామి. నువ్వు అన్నావు తండ్రి, నిన్ను తలస్థానంలో పెడతాను కానీ తూకస్థానంలో పెట్టినన్నావు. మా ప్రభువు కాళ్ళు కడిగాడు కాబట్టి ఈ సృష్టిలో అన్ని నామముల కంటే పైనామం తండ్రి. మా వంశంలో మేము గొప్ప వాళ్ళంగా మేము కావాలంటే మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు మేము మీ ద్వారా హెచ్చింపడతాం. మాకు ఎవరు శత్రువులు లేరు స్వామి. అయ్యా, అందరినీ ప్రేమించే బద్దులమే ఉన్నాం. అక్కడ నువ్వు చెప్పావు యేసయ్య, 7 సార్లు కాదు 490 సార్లు నువ్వు క్షమిస్తానే ఉండాలి. ప్రతి క్షణం మేము క్షమించాలి. మాకు క్షమాపణ లేకుండా జీవితానికి హక్కే లేదు తండ్రి. ఎంత గొప్ప అప్పును నువ్వు తీర్చావు. మా పిల్లలు అమ్మేసినా, మా భార్య పిల్లలు అమ్మినా కూడా మా పాపం పోయేది కాదే. అటువంటి భయంకరమైన పాపాన్ని దయ్యాల నుంచి విడిపించావు, నరకం నుంచి విడిపించావు. అటువంటి గొప్ప జీవితం పొందుకొని ఇప్పుడు మేము మా సహోదరులను చూసి వాడి ఇట్లా చేశా, వీడి ఇట్లా తప్పు, వీడిని మాట్లాడను, వాళ్ళ ముఖం చూడను, వీళ్ళని క్షమించను, వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా దినమంతా అట్లా నరకంలో బ్రతికితే మాకు వచ్చే నష్టము చాలా ఎక్కువ తండ్రి. మేము భరించలేము, మా పిల్లలు మా కుటుంబాలు భరించలేవు అటువంటి జీవితాన్ని. ప్రభా, సంఘం వినింది పరిశుద్ధాం తండ్రి. మాకు నువ్వు ఆల్రెడీ శక్తి ఇచ్చావు. ఈ జ్ఞాపకం చేయ విషయాలన్నీ వినిపోయేదానికి ఇది కథ కాదు తండ్రి, ఇది మా జీవితం స్వామి. నువ్వు పాపాలు జ్ఞాపకం చేసుకో, క్షమించావు జ్ఞాపకం చేసుకో. మేము కూడా మా పాపాలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు తండ్రి. లేవవే, నువ్వు నిజం చెప్పావు, లేవవే, అప్పుడే మేము హ్యాపీగా ముందుకు వెళ్ళగలం. వెనకాల బరువుతో ముందుకు పోలేము తండ్రి. బరువే లేదు తండ్రి, అసలు మాకు చరిత్రే లేదు స్వామి. ప్రతి క్షణం కొత్తది, ప్రతి క్షణం కొత్త జీవితం, ప్రతి క్షణం ఆనందకరమైన జీవితం. ఓ హ్యాపీయెస్ట్ లైఫ్లో, బ్లెస్డ్ లైఫ్లో. అందుకే నువ్వు ధన్యుడు. యెహోవా యొక్క రక్తంతో యెహోవా క్షమించబడినవారు ధన్యులు. కృతజ్ఞత చెల్లించుకున్నాం. మా ప్రభు యేసుక్రీస్తు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్.